మనసుల్ని తట్టిలేపే కథలను చెప్పే ఒక సరికొత్త యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. యూ అండ్ ఐ ఛానల్‌లో మేము రాబోయే రోజుల్లో తీరాలు దాటి సముద్రాలన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళి అందమైన కథలు, అందమైన జీవితాలు చూసిన వారి కథల్ని మీకు చెప్తాం. అలాగే తద్వారా మీ స్పందనని తెలుసుకుంటూ అటువంటి కథలు చెప్పి తర్వాత తరాలకు కూడా ఒక ఇన్‌స్పిరేషన్‌గా నిలవాలన్నది మా ఉద్దేశం. సో, ఇవాళ అటువంటి ఒక కథని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇక్కడ మన తెలుగువారిలో ఒకరైన ప్రసాద్ టెంచర్ల గారు. వారు ఎన్నో ఏళ్ల క్రితం 28 ఏళ్ల క్రితం ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడ అమెరికా దాకా వెళ్ళి, అమెరికాలో తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ తర్వాత సొంత కంపెనీ స్థాపించడమే కాకుండా ఇదంతా ఒక ఎత్తు. అక్కడ సమాజంలో తన గెలుపుని నమోదు చేసుకోవడమే కాకుండా ఇక్కడ దేశానికి మన ఇంటికి తిరిగి వెళ్ళాక మనం ఏమిచ్చామనే ప్రశ్న మనని తొలుస్తుంది కాబట్టి ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ఎన్నో గొప్ప కార్యక్రమాలు మొదలుపెట్టారు. కానీ అవన్నీ నేను చెప్తే మనకి చెవులకి అంత ఇంపుగా ఉండదు. వారి మాటల్లోనే తెలుసుకోబోతున్నాం. ప్రసాద్ టెంచర్ల గారి కథని తెలుసుకుందాం ఇవాళ. యూ అండ్ ఐలో ఎక్స్‌క్లూజివ్‌లీ. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. వెరీ హ్యాపీ టు మీట్ యూ. సేమ్ హియర్. థ్యాంక్ యూ. మామూలుగా ఇక్కడ చాలామంది హీరోల్ని మేము చూస్తూ ఉంటాం. సినిమాల్లో, అలాగే సొసైటీలో పబ్లిక్‌గా కనిపించేవాళ్ళు. బట్ కనిపించని వాళ్ళు చాలామంది వారి వంతు కృషి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అవును. సో, అటువంటి వారిలో మీరు ఉండడం మాకు చాలా గర్వకారణం. థ్యాంక్ యూ. కానీ ఇందాక మీరు చెప్పినట్టుగా అది హీరోల గురించి మాట్లాడితే, అలాంటి హీరోలు తెలియకుండా ఎంతో మంది అభిమానుల్ని అంటే ఉత్తేజపరిచి, అందులో ఇన్‌ఫ్లూయెన్స్ అయిన వాళ్ళల్లో నేనొకడిని. రైట్. అమేజింగ్. అలా ఎందుకంటే కొన్ని సినిమాల్లో వాళ్ళు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారో మనకు తెలీదు కానీ, కొన్ని పదాలు కానీ, కొన్ని సేయింగ్స్ కానీ అలా మనసులో ఉండిపోతాయి. అలా నాకు తెలిసి 'స్వయం కృషి' అనే సినిమాలో హ్మ్. చిరంజీవి గారు చేసినప్పుడు చెట్టు కింద కూర్చుని ఇది చెప్పులు కుట్టుకుంటూ దాని వెనకాల ఒక స్లోగన్ ఉండేది. కృషితో నాస్తి దుర్భిక్షం అని. అది ఎక్కడ టచ్ అయింది కానీ హార్ట్‌లో. సో, అది చూసిన దగ్గర నుంచి ఇంకా ఓకే. మనం కూడా ఏదైనా చేయగలము. ఎందుకంటే ఆ సినిమాలో కూడా చూపించింది లాస్ట్‌లో అంతా సంపాదించాక వాళ్ళ చెల్లెలో ఒక కొడుకుని మళ్ళీ వాళ్ళ బావగారికి ఇవ్వడానికి అంతా ఇచ్చేసి మళ్ళీ చెట్టు కిందకి రావడం. సో, ఇవన్నీ ఏంటంటే వెరీ ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తాయి. కరెక్ట్. కానీ అవును. ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే అవన్నీ నిజ జీవితాల్లో కొన్ని జరుగుతాయి. జరిగి అలా చూపిస్తున్నారు కాబట్టి మనం కూడా అలా అవ్వగలం. అందుకని వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు గొప్పవాళ్ళు. అందులో ఎంతో కొంత అదే ఉడతా భక్తిలాగా మేము కొంత చేస్తున్నాం. కానీ మూడొంతులు మాత్రం ఆఫ్‌కోర్స్ ఇది నైరాశ్యంతో అంటున్న మాట కాదు గానీ, కృషితో నా ఆస్తి సుభిక్షం అనుకునే వాళ్ళే చాలా మందున్నారు. అచ్చచ్చ! నేను ఆ వెర్షన్ ఎప్పుడు వినలేదు. అసలు అంటే ఆ వర్షన్ ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, ఎవరికి వాళ్ళు ఒక అమెరికాలో జీవితం అంటే అందరికి కలలు కంటూ ఉంటారు. అలాంటిది అక్కడికి వెళ్లి సంపాదించి, ఇంకా సంపాదించి అక్కడ ఉండిపోయిన వాళ్ళు చాలామంది. వాళ్ళని తప్పు పట్టడం మన ఉద్దేశ్యం కాదు కానీ, మీ వంటి వారు ఇంకా చాలామంది మనకి ప్రవాస తెలుగువారు చాలా గొప్ప సేవ చేస్తున్నారు భారతదేశంలో కూడా ఇప్పుడు. అవును. సో, అది చాలా మంచి విషయం సార్. సో, టు స్టార్ట్ విత్ యాక్చువల్లీ మీరు ఏ ఊరు వాస్తవ్యులు? నేను పుట్టింది అమలాపురము. హ్మ్. కానీ పెరిగిందంతా అది మన హైదరాబాద్. జంట నగరాల్లో ఇక్కడే పెరిగాను. సో, నేనిక్కడికొచ్చింది నాకు వయసు ఒక 9 సంవత్సరాలనుకుంటా. సో, మా నాన్నగారు అది ఎల్ఐసీలో పనిచేసేవారు. సో, పనిచేస్తూ నాది ట్రాన్స్‌ఫర్ ఇక్కడ తెప్పించుకొని పాపం 6 నెలలు గూడా లేరు దాని తర్వాత. ఆయన పోయారు. ఐ మీన్ క్యాన్సర్ వచ్చి పోయారు. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు గూడా అదే వచ్చింది. అంటే మీకు 9 ఏళ్ళప్పుడు నాన్నగారు వెళ్ళిపోయారు. చనిపోయారు. చనిపోయినప్పుడు అప్పుడు మళ్ళీ మా అమ్మ గూడా ఎట్లా అంటే అప్పట్లో అంత వయసు చిన్నది వాళ్ళది. తను చూసుకోలేక అంటే తనకి ఆరోగ్యం బాగోక ఆహ్, జాండీస్ వచ్చి నెగ్లెక్ట్ చేసుకుందో మరి లేకపోతే తనకి తెలియలేదో కోమాలోకెళ్ళిపోయింది. సో, 6 నెలలకి అప్పుడు తను గూడా పోయిందనమాట. సో, యూ లాస్ట్ యువర్ పేరెంట్స్ చాలా ఎట్ చిన్నప్పుడే. ఎట్ ఎట్ వెరీ ఎర్లీ ఏజ్. అప్పుడు ఓహ్! మా అక్కకి 11 ఇయర్స్. నాకు 9 ఇయర్స్. అంటే ఆ రోజుల్లో గూడా గమ్మత్తుగా చెప్పాలంటే మా స్కూల్‌కొచ్చి అది మా కజిన్స్ అదే మమ్మల్ని పికప్ చేసుకొని దే సెడ్ అదే నాన్న ఇంట్లో అదే చాలామందొచ్చారురా వాళ్ళ బంధువులు అని చెప్పి షాప్‌కి తీసుకెళ్ళి అది ఆ రోజుల్లో అది పాపిన్స్ అని ఉండేవి. కొన్ని ఇచ్చినప్పుడు ఇదేదో బానే ఉందే. అంటే ఏదైనా అదే ఉచితంగా వస్తే బానే ఉందంట అనిపించినప్పుడు ఇంటికి రావంగానే అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే అది ఇంకా ఆయన ఆయన లేరని. ఆ టైంలో మా అక్క నాకు మంచి శ్రేయోభిలాషి. ఎట్లా అంటే అప్పుడు తను చెప్పింది, "అరే! ఈ టైంలో
మనం చాలా ఇబ్బందులు పడతాం. మనం కలిసి కూడా బతకలేకపోవచ్చు. కానీ ఏదో ఒక టైం వస్తుంది మనకి. అప్పటిదాకా మనం ఎవరి దగ్గర చెయ్యి చాచొద్దు అని అన్న ఒక్క మాట అట్లా అదే కొన్ని కొన్ని ఎట్లా అంటే మేబీ అది అది నా మనస్తత్వమో కానీ ఎవరైనా ఏమైనా చెప్తే తూచాయిగా పాటించే ఇదిలో ఉండేవాళ్ళం. అప్పుడు మమ్మల్ని పంచుకుందామని, పెంచుకుందామని అంటే మా నాన్నగారు అన్నదమ్ములున్నారు. వాళ్ళందరూ చూసుకుంటున్నప్పుడు అందులో అంటే మా నాన్నగారి మొదటి తమ్ముడు. అంటే మా నాన్నగారు అందరికంటే పెద్ద. సో ఆయనన్నారు, "ఇలా ఎవరు ఇంక డిస్కషన్స్ చేయొద్దు. ఈ రోజు నుంచి నాకు నలుగురు పిల్లలనుకుని మమ్మల్ని ఇద్దరిని వాళ్ళిద్దరి పిల్లలతో పాటు పెంచుకోవడం మొదలెట్టారు." ఆ హుందాతనం చూసాక అప్పుడు నాకనిపించింది అంటే ఇంత మంచి వాళ్ళు ఉంటారు. తర్వాత అంటే కష్టపడి మేము పెరిగాము. అంటే తమాషాగా చెప్పాలంటే ఎట్లా అంటే అదొక కసుండేది. అంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి, తీరం దాటాలి సంపాదించాలి. అంతే. తీరం దాటాలి. ఎందుకంటే అది జాతకంలో లేదు. తీరం దాటమన్నారు. సో ఏదన్నా చెయ్యలేము అన్నప్పుడు నాకది నచ్చదు. అంటే అలా నా ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి యూఎస్ గురించి మాట్లాడుతున్నాం కానీ, చిన్నప్పుడు ఏమైపోయిందంటే అలా తల్లిదండ్రులు పోయినప్పుడు టెన్షన్స్‌లో ఉంటాం. టెన్షన్స్‌లో ఉన్నప్పుడు ఏదో పొరపాటున మన పేరు చెప్పుకోవడానికి ఇబ్బందయ్యి నత్తనేదొచ్చింది. నత్తొచ్చినప్పుడు అరే! నత్తోడా అనేవాళ్ళు చాలామంది. అప్పుడు బాధేసేది. బాధేసి అప్పుడు చాలామంది అన్నారు ఏంటంటే, "అరేయ్! నత్తనేది నీతో వచ్చినప్పుడు నీతోటే పోతుందిరా. సో, నువ్వు దానికెందుకంత బాధపడతావు" అంటే ఆ మాట కూడా నాకు నచ్చలేదు. కానీ నచ్చక ఇంక అలా ఫైట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దేర్ వాస్ ఎ టైమ్ వేర్ అదే నాది మొదటి ఉద్యోగం నాకొచ్చిన ఆఫర్ ఇది ఇట్ వాస్ ఎ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ అంటే ఇది టీచింగ్ టీచింగ్ చేయాలి. జాబ్. ఎక్కడ? ఎన్ఐఐటీ అని ఎన్ఐటీ తెలుసు కదా! 90 అంటే అప్పట్లో ఎన్ఐటీ మీకిప్పుడు ఒక దేవాలయం. ఐటీ వాళ్ళందరికీ కూడా. కానీ మీకు దేవాలయము. నేను నేర్చుకున్న టైంలో నన్ను ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ కింద చూపిచ్చేవాళ్ళు. ఇగో వీడేరా అదే డబ్బులు తగిలేసి అదే ఏదో ఎన్ఐటీ కోర్స్ అని చెప్పి ఒక 10,000 పెట్టి నేర్చుకుంటున్నాడురా అంటే, ఎక్కడైనా ఫంక్షన్‌కి వెళ్ళాలంటే ఇబ్బంది పడేవాడిని నేను. ఇబ్బంది పడుతూ వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ చూసి నవ్వేవాళ్ళు. ఆ నవ్వడం గూడా నాకొక పట్టుదలగా మారి అది 1 ఇయర్ అయిపోగానే వాళ్ళ దగ్గరే నేను ఉద్యోగం సంపాదించాను. సంపాదించిన నెక్స్ట్ మంత్ ఇంకెవరి దగ్గరకో వెళ్తే అందరూ నా దగ్గరకొచ్చి వాళ్ళ పిల్లల్ని, మనవల్ని తీసుకొచ్చి, "అరే! నువ్వేదో కంప్యూటర్ కోర్స్ చేసావంట కదరా! నువ్వు ఒక్కసారి వీళ్ళకి చెప్తావా? వీళ్ళు కూడా నేర్చుకుంటారు." అప్పుడు నేను అనుకున్నాను. నేను మారలేదు. వాళ్ళ ఆలోచన మారింది. హ్మ్. అట్లా అదొక స్ఫూర్తినిచ్చింది నాకు. ఎట్లా అంటే ఓకే. ఎవరైనా ఏమైనా నువ్వు చేయలేవంటే మనం చేయగలం అన్న కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళాలని అప్పుడు ఇంకా అప్పటి నుంచి అదే ఒక పాస్‌పోర్ట్ సంపాదించుకుని ఏదో బయటికెళ్ళాలన్నప్పుడు కష్టమయ్యేది. తర్వాత నిజం తెలుసుకొని సరే ఇంక మన ఫ్యాకల్టీ జాబే అదే సర్వస్వం అనుకుంటూ నేను చేసుకుంటూ వెళ్ళాను. ఒక 5 ఇయర్స్ అయ్యాక నేనంటే మేము చాలామంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి చెప్పేవాళ్ళం. ఆ రోజుల్లో ఒక 5 ఇయర్స్‌లో క్లోజ్ టు 5,000 పీపుల్‌కి వి మైట్ హావ్ ఎడ్యుకేటెడ్. అందులో ఒక స్టూడెంట్ తిరిగి వచ్చి 2 ఏళ్ల తర్వాత, "సార్ మీరింకా ఇక్కడే ఉన్నారా? నేను మీ మూలాన చాలా లాభం పొందానని" చెప్పి ఆయన నాకొకది స్వీట్ బాక్స్ ఇచ్చి ఏదో పిచ్చాపాటి ఇట్లా మాట్లాడుకుంటూ ఒక 1 అవర్ అయ్యాక ఆయన "అవును సార్ మీరెందుకు రాకూడదన్నారు." చెప్పాను, "నేను కూడా రావచ్చా?" అని అడిగా. అంటే "మీకేం తక్కువ సార్" అంటే నేను చెప్పాను, "నాకది ఇంజినీరింగ్ డిగ్రీ లేదమ్మా" అని. అంటే అప్పుడు ఆయన అన్నారు, "సార్ ఇంజినీరింగ్ లేదు సార్. మీకు ఇదుంది, ఇదుంది. మీరక్కడికొచ్చి సాధించగలరంటే" ఇది నాకు చాలా ఇన్‌స్పైరింగ్ అనిపించి మళ్ళీ మొదలు. సో, అందుకే అదే సక్సెస్ అనేది అదే ఒకటి అచీవ్ చేశాక హమ్మయ్య! అనుకోవడానికి లేదు. ఏదో సినిమాలో చెప్పినట్టు 'మహర్షి' అది నేను సినిమాలకు అంటే ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంటాను. బట్ న్యాచురల్‌గా అదొక స్ఫూర్తిని గూడా ఇస్తుంది అంతే. లేదు, ఇలాంటి కథలు విన్నప్పుడు చాలా బా అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ సినిమాలు చూడాలనిపిస్తుంది. సినిమాలు చూడాలి. తర్వాత ఇలాంటి సినిమాలు రావాలి. అండ్ ఇలా సింపుల్‌గా కనిపించేవి మనకి గొప్ప జీవితాలు ఆహ్, తయారు చేసుకోవడానికి ఉపయోగపడతాయని. అవును. అంటే ఏదో ఒక డైలాగ్ అని కాకుండా. బట్ ఆ తర్వాత మీరైతే అమెరికా ఎప్పుడు యాక్చువల్లీ అడుగుపెట్టారు ఎగ్జాక్ట్‌లీ? నేను వెళ్ళింది 96. 96లో వెళ్ళినప్పుడు అంటే డైరెక్ట్‌గా అమెరికాకి వెళ్ళలేదు. దానికన్నా ముందర అదే సింగపూర్‌కెళ్ళాను. ఎట్లా అంటే చెప్పాను గదా! అదొక కసిగా ఉండేది. బయటికి వెళ్ళాలి, ఏదో సాధించాలి అని. దానికి ఆ రోజుల్లో డబ్బులు తీసుకొని మిమ్మల్ని అదే బయటికి పంపిస్తామని చాలామంది దగ్గర వెళ్ళి మేము మోసపోయిన రోజులు గూడా ఉన్నాయి. ఎందుకంటే ఎవరిని నమ్మడానికి లేరు. సో, ఎవరిని నమ్మాలో తెలీదు. నమ్మకుండా ఉంటే వాళ్ళ ద్వారా మనం ఆ అవకాశం కోల్పోతామేమో అని భయం. అందుకని అందరిని నమ్మడం మొదలెట్టాం. అదే నాకటు బీఎస్సీ అని చెప్పినప్పుడు నేనొక సాఫ్ట్‌వేర్ కంపెనీలో అప్లై చేశాను. చేయంగానే
వాళ్ళు తీసుకున్నారు. నాతో పాటు ఒక 200 మంది అప్లై చేసుంటారు. ఇక్కడ ఒకటి మచ్చుతునకి ఎట్లా అంటే 200 అప్లికేషన్స్‌లో నా అప్లికేషన్ విడిగా ఉండేది. ఎందుకంటే నా ఫ్రెండ్ చెప్పాడు, "అరే! నీకిది ఇంజినీరింగ్ లేదని నువ్వేమి అటు బాధపడకు. నువ్వెలా ప్రెజెంట్ చేస్తావో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్." అప్పుడు నేను అనుకున్నాను, ఎట్లా ప్రెజెంట్ అన్ని రెజ్యూమేస్ ఒకటేలా ఉంటాయి కదా! అదే సీవీస్ అంటాం ఇప్పుడు. అన్ని సీవీస్ ఒకేలా ఉంటాయి కదా! అంటే ఆయన చెప్పారు, ఒక పని చేస్తాను అని చెప్పి ఆయన నా కోసం అది మొత్తం రెజ్యూమే రాసి, ఆ రోజుల్లో ఇది మన స్టేషనరీ షాప్స్‌కెళ్ళి ఒక బైండర్ ఒకటి సంపాదించి, ఈ బైండర్‌తో నువ్వు సబ్మిట్ చేయి అనేవాళ్ళు. చేసినప్పుడు నేను చేశాను. చేసినప్పుడు 200 మందిలో నా పేరు పిలిచినప్పుడు హెచ్ఆర్ వాళ్ళు అదే ఇతని ఫైల్ ఏది అంటే ఒకతను అన్నాడు, "అగో అన్ని ఫైల్స్‌లో ఒక రెడ్ ఫోల్డర్ ఉంది చూడు అది ఇతనిదన్నారు." అప్పుడు నేను అదే అనుకున్నాను. అంటే మనం విడిగా ఎంత మంచిగా మనకి మనం ప్రెజెంట్ చేయగలం అనేది దట్ వాస్ ద ఫస్ట్ పాయింట్ ఐ రియలైజ్డ్. ఆ రోజు కూడా ఐ థింక్ అరౌండ్ 25 మంది సెలెక్ట్ అయ్యారు. 25 మందిలో 24 మందికి జీతం వేరు, నా జీతం వేరు. ఎందుకంటే వాళ్ళందరూ ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు. వాళ్ళకేమో 12,000 నాకేమో 6,000 ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో నేను చేసిన చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అన్నీ మన అదే సీవీలో మా ఫ్రెండ్ పెట్టాడు. పెట్టినప్పుడు మేము ఆ జాబ్ చేయంగానే వాళ్ళన్నీ అదే వాళ్ళ దగ్గర ఒక సిస్టమ్స్ ఆ రోజుల్లో ఉండేది 95, 96లో. నా రెజ్యూమే ఫీడ్ చేసి ఏదో ఒక సాఫ్ట్‌వేర్ నేను చేయడం చూసి, "నువ్వు ఇది చేసావా?" అంటే చేశానన్నాను. "నీ దగ్గర పాస్‌పోర్ట్ ఉందా?" అన్నారు. ఉందన్నాను. అదే అకౌంట్స్ డిపార్ట్మెంట్‌కి వెళ్ళి "నువ్వు అక్కడ ఒక 10,000 తీసుకో, రేపు షాపింగ్ చేసేసి రేపు రాత్రి నువ్వు రేపు సింగపూర్ వెళ్తున్నావు" అన్నారు. సింగపూర్. నేను అనుకున్నాను, ఒక పాస్‌పోర్ట్ నా దగ్గర ఉంది అన్న ఒక్క ఆన్సర్‌కి క్వెషన్స్ కూడా చేయలేదు వాళ్ళు. సో, మీరు ముందు సింగపూర్‌లో దిగారా? సింగపూర్‌లో దిగాం. సింగపూర్‌లో దిగి అక్కడ ఒక చిన్న ప్రాజెక్ట్ చేశాం. మొన్నటిదాకానేమో అది ఫ్యాకల్టీ జాబ్. అక్కడికెళ్ళాక సాఫ్ట్‌వేర్ నిజంగా తయారు చేయడం అనేది అది ఈజీ కాదది. చాలా కష్టాలు పడ్డాం. చాలా కష్టాలు పడినప్పుడు ఇంకా అదే మమ్మల్ని వాళ్ళు పంపించేస్తామని చెప్పి తీసుకొచ్చి వార్నింగ్ ఇచ్చారు. నాతో పాటు ఇంకో ఇద్దరిని కూడా పిలిచి ముగ్గురికి వార్నింగ్ ఇచ్చారు. నేను ఆ ఇద్దరిని చూస్తుంటే వాళ్ళకి అప్పటికే ఏదో చెమటలొచ్చేసి ఇంకా అదే అంటే ఇంటికి వెళ్ళిపోవాలి అనుకునే టైంలో నేను అనుకున్నాను, ఇంటికి వెళ్ళిపోతే అక్కడ 5,000 మంది ఎంప్లాయీస్ మా కేసి చూసి హేళనగా, "అరే! ఏంట్రా ఏదో సాధిద్దామని వెళ్ళావు, వచ్చేసావు" అన్న మొహాలు గుర్తుకొచ్చి నేను అనుకున్నాను, ఈథర్ మనం ఫైట్ అన్నా చేయాలి, లేకపోతే గివ్ అప్ అన్నా చేయాలి. వాళ్ళిద్దరు గివ్ అప్ చేశారు. ఇంకా ఫైటింగ్ చేయాల్సింది నేనే. నేను చెప్పాను, "మీరిచ్చే రిక్వైర్మెంట్స్‌లో చాలా అదే ఒడుకుదొడుకులున్నాయి. ప్రతిరోజు వచ్చి మారుస్తున్నారు. అందుకే మాకు టైం పట్టింది. కానీ మాకు ఇంకొక 2 వీక్స్ టైం ఇస్తే మేము చేయగలం." మేనేజర్ పిలిచాడు ఆమెని. ఎవరైతే కంప్లెయింట్ చేశారో ఆ మేనేజర్ అదే ఆమెని పిలిచి అడిగారు, "నువ్వు ఇది చేంజెస్ చేశావంటే" వీళ్ళు చేసే మాడ్యూల్‌లో చేంజెస్ ఉన్నాయన్నారు. అప్పుడు ఆయన అన్నారు, "మీకు ఇంకొక 2 వీక్స్ టైం ఇస్తున్నాను. నో ప్రాబ్లమ్. మీరు వెళ్లి నేర్చుకొని చేయండి" అంటే ఆ 2 వీక్స్ మా మొత్తం లైఫ్ మార్చేసిందండి. మార్చేసింది. అద్భుతం గదండీ! ఆహ్, యూ డోంట్ గివ్ అప్. అంటే జనాలంటారు ఇది నాకు 'త్రివిక్రమ్' చాలా ఇష్టం. ఆయన చెప్పే కొన్ని డైలాగులు అదే, "అద్భుతం జరిగే ముందర ఎవరు గుర్తించరు. తర్వాత దాని అవసరం ఉండదు." అట్లా ఎట్లా అంటే మనసులోంచి మనకి ఇది మనం ఫైట్ చేసే స్పిరిట్ లేకపోతే సాధించడం చాలా సో, కష్టం. మీ మొదటి అద్భుతం పాస్‌పోర్టు. మొదటి అద్భుతం తర్వాత పాస్‌పోర్ట్‌లో ఈ 2 వారాలు. అన్‌ఫార్చునేట్‌లీ మొదటి అద్భుతం పాస్‌పోర్టే. కానీ అద్భుతాల్లో అద్భుతం ఎట్లా అంటే 20 ఏళ్ళొచ్చేదాకా నాకు ఈ నత్తి నాతోటే జీవితాంతం ఉంటుందని అందరూ చెప్పినప్పుడు ఇంతేనేమో అనుకున్నా నేను. అసలిప్పుడు ఏమాత్రం లేకపోగా చాలా స్పష్టంగా, చక్కగా మాట్లాడుతున్నారు. నా ఫస్ట్ గురువు గారి అంటే ఇచ్చిన ఇది ఐ మీన్ బ్లెస్సింగ్ అనుకోండి, లేకపోతే కోచింగ్ అనుకోండి. ఎన్ఐటీలో జాయిన్ చేపించుకున్నాక వాళ్ళు బాగుందని చెప్పి వీళ్ళు ఉంచుకోలేదు నన్ను, హైదరాబాద్ వాళ్ళు. తీసుకెళ్ళి అటు కాకినాడలో పడేశారు. కాకినాడలో పడేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ అంటే ఇక్కడ ఇదంటే మనకి ఫ్రాంచైజీ మోడల్స్ ఉంటాయి. ఆ కాకినాడ ఫ్రాంచైజీ అతను చాలా యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్. అతను మాట్లాడడం మొదలెడుతూ, "నీ పేరేంటి?" అన్నారు. నత్తి గదా! పేరు చెప్పడం రాదు. ప్రసాద్ అనడానికి. "ఏ కోర్స్ చేశావన్నారు?" పీజీడీసీఏ కోర్స్ చేశామప్పుడు. అదే నత్తున్న వాడికి ఏదైనా పీతో స్టార్ట్ అయితే చాలా కష్టం చెప్పడం. సరే ఇది డెమో ఇమ్మన్నారు. డెమో ఇవ్వడంలో ఏంటంటే ఫస్ట్ థింగ్ అది ఇన్‌పుట్, ప్రాసెస్, అవుట్‌పుట్ అని ఉండేది. ఇన్‌పుట్ చెప్పగలుగుతున్నాను. అవుట్‌పుట్ చెప్పగలుగుతున్నాను. ప్రాసెస్ అనే పదం రావట్లేదు. వాడు వెంటనే "బయట కూర్చో" అని చెప్పి నా ముందరే ట్రంక్ కాల్ బుక్ చేసి హైదరాబాద్ వాళ్ళని దొబ్బేశారు. "నువ్వు చదువు చెప్పేవాడిని పంపించరా" అంటే వాడి పేరే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న మనిషి నువ్వు నాకిచ్చావంటే నేను వీడిని తీసుకొని నెత్తికేసి కొట్టుకోనా అన్నారు.
అప్పుడు నేను అక్కడ కూర్చుని ఒకటే అనుకున్నాను, అయిపోయింది ఇంకా పెట్టి, అంటే అప్పుడే మార్నింగే దిగాను, మళ్ళీ సాయంత్రం ట్రైన్ ఎక్కాలనుకున్నాం గౌతమి ఎక్స్‌ప్రెస్ ఆ రోజుల్లో. అయిపోయింది అనుకున్నాను. అయిపోయింది. ఆయన తర్వాత అది తలుపేసేసుకొని ఏదో మాట్లాడుకున్నారు ఒక గంటన్నర. మాట్లాడుకున్నాక బయటకొచ్చి చెప్పారు, "సరే, నిన్నైతే పంపించట్లేదు. కానీ నువ్వు నోరు మాత్రం తెరవకూడదు. ల్యాబ్‌లో కూర్చో. ఎవరికి ఏం హెల్ప్ కావాలన్నా నోరు మూసుకొని పని చెయి." ఐ సెడ్, "ఓకే. నో ప్రాబ్లమ్." సో, వెళ్ళి అక్కడ పని చేసినప్పుడు 6 నెలలు. పొరపాటున ఎప్పుడో 6 నెలల్లో ఒక్కసారి అది బయటకొచ్చి ఎవరికో డౌట్స్ ఉంటే చెప్తుంటే, "రేయ్! వాడు నోరు మూయమని చెప్పు." అన్నప్పుడు నేను అనుకున్నాను, ఈ జీవితాంతం ఇంతేనా అనుకున్నాం. తర్వాత 6 మంత్స్ అయ్యాక ఆయనే నన్ను మళ్ళీ పిలిచి అన్నారు, "నీ గురించి నేను అదే అవగాహన తప్పుగా అనిపించింది నాకు. నీకున్న నైపుణ్యానికి ఇదొక్కటే అడ్డొస్తుంది నీకు. నేను నీకు హెల్ప్ చేస్తాను" అని చెప్పి ఆయనే ఎప్పుడైతే అదే ఆయన ఫస్ట్ తిట్టాడో, తర్వాత మెచ్చుకున్నాడో, ఆయనే నన్ను దగ్గరుండి ఒక ఐ మీన్స్ దాన్నేమంటారంటే కొన్ని చిట్కాలు చెప్పాడు. చిట్కాలు చెప్పడంతో అది నిజంగా వర్కౌట్ అయింది నాకు. అంటే ఎలాంటి చిట్కాలు? అదే అంటే ఇది నేను ఎప్పటినుంచో చాలా మందికి చెప్పాలనుకునే ఇది సూత్రం ఏంటంటే, నత్తున్నవాడు మంచిగా పాట పాడగలడు. మరి నత్తికి, పాటకి అంటే ఆలోచిస్తే పదాలు చెప్పలేని మనిషి ఎలా పాడగలుగుతున్నాడంటే, అందులో మనకొక ట్యూన్ ఉంటుంది. అందులో ఒక పదాలు ఆల్రెడీ మీకు ముందరే తెలుసు. మీకు ముందరే తెలిసినప్పుడు మీరు మాట్లాడడం చాలా ఈజీ. అవును. సో, ఆ ఎగ్జాంపుల్‌తో ఆయనేం చేశారంటే, ఆ రోజుల్లో ఇది ఒక చిన్న టేప్ రికార్డర్ ఉండేది. టేప్ రికార్డర్ తీసుకొచ్చి న్యూస్ పేపర్ తీసుకురా అన్నారు. న్యూస్ పేపర్ తీసుకొచ్చాక ఆయనన్నారు, అందులో ఉన్న ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం చదవన్నారు. 9, 10 పదాల్లో నేను ఇరుక్కున్నాను. ఇరుక్కుని చెప్పలేకపోయాను. "ఏం పర్లేదు ముందుకెళ్ళు, నెక్స్ట్ పదానికెళ్ళు, నెక్స్ట్ పదానికెళ్ళు" అన్నారు. అలా 10 చోట్ల నేను ఇరుక్కున్నాను. రికార్డ్ ఆపి మళ్ళీ ఇదే ఫుల్ ప్లే చేయమన్నారు. ప్లే చేయమన్నప్పుడు చేసినప్పుడు, "ఇప్పుడు నీకు తెలిసిందా నువ్వు ఏ పదాల దగ్గర ఆగావో?" ఐ సెడ్, "యాహ్! నాకు తెలుసన్నారు." "మళ్ళీ రికార్డ్ చేయన్నారు." ఈసారి ఆ పదం వచ్చే ముందర స్పీడ్ బ్రేకర్ వచ్చినట్టుగా ముందు తెలిసిపోయింది కదా! ఈ పదాన్ని, నా పదాన్ని 2 కలిపి మాట్లాడేశాను. అందుకే ఇప్పుడు నేను ఇన్‌పుట్, ప్రాసెస్, అవుట్‌పుట్ అన్నా నా మైండ్‌లో ప్రాసెస్ ముందర ఇన్‌పుట్ పెట్టేసాను నేను. సో, మైండ్ క్లారిటీ వచ్చేసింది. ఆ మైండ్ క్లారిటీ వచ్చినప్పుడు ఇంక నత్తి రాలేదు. రాదు. అక్కడి నుంచి పోయిందా మొత్తం? పోయినట్టే నేను అంటే అలా కాదు. అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు పోయిందని తెలుస్తోంది. అప్పుడు మీకు వెంటనే దాని ఎఫెక్ట్ తెలిసిపోయిందా? వెంటనే కాదు. వెంటనే కాదు. ఇది ఏంటంటే ఆహ్, ఇది నాకొకాయన చెప్పారు. KP3 అని ఉంటుంది. నాలెడ్జ్, ప్రాక్టీస్, పర్సీవ్ అండ్ దెన్ యూ ప్రెజెంట్. చూడండి ఇది కూడా నేను KP3లో 3 పీలున్నాయి. ఓకే. నాలెడ్జ్ సంపాదించడం చాలా ముఖ్యం. దాన్ని మళ్ళీ మనం డైరెక్ట్‌గా వెళ్లి ప్రెజెంట్ చేయడం అనేది తప్పు. ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే, పర్సీవ్ చేసుకుంటూ అప్పుడు ప్రెజెంట్ చేయగలం. అట్లా ఆయన నన్ను మెచ్చుకొని ట్రైనింగ్ ప్రోగ్రామ్ పంపించారు. ఆ రోజుల్లో 90లో నేను చెప్పేది ఆయన ఒక 40,000 ఖర్చు పెట్టారు. నేను అనుకున్నాను ఈ మనిషికి నా మీద అంత నమ్మకం వచ్చిందంటే ఏదైనా చేయాలనుకుని ధైర్యంగా వాపసొచ్చాక ఫస్ట్ బ్యాచ్ ఇచ్చారాయన నాకు. ఫస్ట్ బ్యాచ్ ఇచ్చినప్పుడు అందులో వాళ్ళ ఆవిడని పెట్టారు. నేను అనుకున్నాను నా మీద నమ్మకం పెరిగిందనుకున్నాను. ఇప్పటికీ ఆయనకి నా మీద నమ్మకం రాలేదే. అంటే ఎందుకంటే వాళ్ళ ఆవిడని పెట్టారంటే నా మీద ఏదో జాసూసీ, అంటే అసలు వీడు నిజంగా మాట్లాడగలడా లేదా అని. తర్వాత ఆయన చెప్పారు, "నీకున్న నాలెడ్జ్ వేరే వాళ్ళ ఫ్యాకల్టీ కాకుండా నీ ద్వారా చెప్పిద్దామని చెప్పి నేను తన్ని జాయిన్ చేపిచ్చా" అన్నారు. అప్పుడు ఆయన మీద నమ్మకం వచ్చి, నాకు నా మీద నమ్మకం వచ్చి, అంటే ఇది నా దృష్టిలో అద్భుతం. ఇది ఖచ్చితంగా అద్భుతమే. ఇది ఖచ్చితంగా అద్భుతం. మీకు పాస్‌పోర్ట్ స్ఫురణ కూడా ఒక అద్భుతం. దాంతో పాటు ఈ మూడో అద్భుతం మీ స్వయం కృషి మీని మీరు నమ్ముకొని ఎలాగో నెక్స్ట్ మునిగిపోవాల్సిందే. అలా మునిగిపోవడం కంటే ఓసారి ప్రయత్నించి ఇదే ప్రయత్నం చేద్దామని మీరు సింగపూర్ ఆఫీస్‌లో వాళ్ళని కన్విన్స్ చేయడం మూడో అద్భుతం. అంతేనా? ఆ! అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి. కానీ అది ఎప్పుడు అనిపిస్తాయంటే మనం దాన్ని సాధించినప్పుడు. కరెక్ట్. అంతే గదా! సాధించినప్పుడు. హ్మ్. అలా మనం ఇప్పుడు తమాషాగా చెప్పుకుంటే, ఇప్పుడు అదే మా బాబాయ్ గారు, పిన్ని గారు నన్ను అది పెంచి పెద్ద చేసినప్పుడు, చిన్నప్పటి నుంచి అదే బయటికెళ్ళిపోవాలనే ఆలోచన ఉండడంతో వెళ్ళాను. వెళ్ళాక వెళ్ళంగానే నా కళ్ళతో చూసిన స్వర్గాన్ని వీళ్ళకి చూపిద్దామని అడిగాను. మీరొస్తారంటే, "మా జాతకాల్లో లేవురా" అన్నారు. మళ్ళీ అదే పదం. నా జాతకంలో కూడా లేదు. చెప్పాను, "నాకు లేదు కానీ నేనొచ్చాను కదా!" అంటే, "లేదురా, నువ్వు బాగున్నావు కదా! మాకు హ్యాపీ." ఆ ఆన్సర్ నచ్చలే. మా తమ్ముడికి ఇష్టం పుట్టింది. వాళ్ళ నాన్నని అడిగి, తమ్ముడంటే అదే మా బాబాయ్ వాళ్ళ కొడుకు. సో, తనని, "నాన్న నాకు కూడా వెళ్ళాలనుంది నాన్న" అంటే, "సరేరా" అన్నారు. సో, నాకక్కడ తెలిసిపోయింది చిట్కా.
మా తమ్ముడిని తీసుకొస్తే మా బాబాయ్ పిన్ని ఇంకా రాక తప్పదు కదా. సో రాక తప్పదు. కానీ ఇందులో ఆయన ఆయన మంచితనం గురించి మాట్లాడాలంటే మా తమ్ముడు వచ్చేసాడు. వచ్చేసాక అతనికి రెండో పిల్లాడు వచ్చినప్పుడు వీళ్ళందరూ అదే ఇష్టంగా రావాలనుకుంటారు కదా. వాడుండేది వేరే సిటీ, నేనుండేది వేరే ఊరు మొత్తానికి. మినియాపోలిస్, నేనేమో ఇప్పుడు న్యూ జెర్సీ. వాడు అదే వీళ్ళకి వీసా వచ్చేసిందని అది అక్కడ నేను ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకుంటున్నాను అన్నాడు. అంతా అయిపోయింది. ఎక్కడ బుక్ చేస్తున్నారా అని ఆయన అడిగితే నా దగ్గరికి కదా అంటే ఫస్ట్ అది అన్ని దగ్గర బుక్ చేయి. సో నాకు అక్కడ నచ్చింది ఏంటంటే ఆయన లేదురా అన్ని దగ్గరికి వెళ్ళి వస్తాను అన్నప్పుడు ఆయన నాతో ఒకరోజు ఉంటే చాలు అనుకున్నాను. వాళ్ళు 4 రోజులు ఉన్నారు నాతోటి. ఆ 4 రోజులు ఉన్నప్పుడు నాకు అనిపించింది ఇదొక అద్భుతం. ఎందుకంటే తల్లి తండ్రి లేదు అనుకునే వాళ్ళకి ఇదొక ఉదాహరణ. ఏంటంటే వాళ్ళలో తల్లిదండ్రిని చూసుకోగలిగాం. ఆ ఫస్ట్ డే వాళ్ళు రావంగానే మన అది ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం వాళ్ళది ఒక మంచి టెంపుల్ తీసుకెళ్తాం. టెంపుల్ తీసుకెళ్తున్నప్పుడు అమ్మయ్య నిజం అంటే ఈరోజు అది కలయా నిజం అన్నప్పుడు నా కళ నిజమైందని నేను అది ఏడ్చాను. వాళ్ళు ఏడవడం మొదలెట్టారు. బయటకు వచ్చి నేను చెప్పాను నాకు ఆనందం వేసింది ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చారని. కానీ మీరు ఎందుకు ఏడ్చారంటే వాళ్ళు అన్నారు మా ఈ పొజిషన్లో మీ తల్లిదండ్రులు ఉండాల్సిందిరా అన్నారు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మనం ఒక మనిషిని ఒక మనిషిగా చూసుకుంటూ ఆ మనుషులు దేవుణ్ణి చూస్తే మన ఆలోచన మారుతుంది. ఇదంతా అంటే జీవితం ఎలా తయారవుతుందో అది వేరే సంగతి. ఏం జరుగుతుందో మన కంట్రోల్‌లో లేదు. కానీ మనం జీవితాన్ని ఎలా చూస్తామో మన కంట్రోల్‌లో ఉంటుంది. మీరు ఎంత అందంగా చెప్తున్నారంటే ప్రసాద్ గారు, మీకు జీవితం అంటే ఎంత ప్రేమో అర్థమవుతుంది. యూ జస్ట్ లవ్ లైఫ్ అండ్ జీవితం జస్ట్ నాట్ మనమే కాదు, మన చుట్టూరా ఉన్న జనాలు కూడా దేవుళ్ళతో సమానం. మనకి ఇవన్నీ సామెతలు ఎప్పుడు చిన్నప్పుడు ఉండేది. అతిథి దేవోభవ అనేవాళ్ళు. అతిథుల్ని ఎప్పుడు దేవుడిలాగా చూసుకోవాలనేవాళ్ళు. తర్వాత సాయిబాబా చరిత్రలు వచ్చాయి. చాలా ఎగ్జాంపుల్స్లో చాలా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఆ స్టోరీ వినడానికి చదవడానికి బాగుంటుంది. కానీ నిజంగా వచ్చినప్పుడు అదే ఈ ఈ కోణలో చూసుకుంటే మళ్ళీ నేను సినిమాలకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాను కాబట్టి చిరంజీవి గారికి రుద్రవీణ అనే సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ టైటిల్ సాంగ్ నన్ను బాగా మూవ్ చేసింది. ఎట్లా అంటే అదే చుట్టుపక్కల చూడరా చిన్నవాడ, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ. అంటే ఇవన్నీ మాటలు అన్నప్పుడు నాకు చాలా నచ్చేది నాకు. ఎందుకంటే చికెన్ బిర్యానీ సర్వ్ చేస్తుంటే వద్దంటే ఓ సారీ అండి బ్రాహ్మిన్స్ అనుకున్నాం అనేవాళ్ళు. ఇట్లాంటివన్నీ మేము జోకులు విన్నాం. ఓహో! అవునవును. రివర్స్‌లో ఉండేవి. అప్పుడు నేను అనుకున్నాను దానికి మార్పు తీసుకొద్దాం అన్నదే ఉద్దేశం. ఎట్లా అంటే నేను ఇది చిన్నప్పుడు నేర్చుకున్నాను. మనం క్వాలిటీగా పని చేసామనుకోండి మీరు క్వాంటిటీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అవును. కదా! అదే మనం క్వాంటిటీ గురించి చేసుకుంటే ఆ క్వాలిటీ ఉండదు. సో అందుకనే ఆ క్వాలిటీ మీదే ఫోకస్ చేసుకుంటూ ఉంటే వస్తుంది తప్పదు. మీరు అమెరికాకి వెళ్ళిన ఎన్ని రోజులకొచ్చారు బాబాయ్, పిన్ని? అమ్మ, నాన్నని పిలిచేవారా వాళ్ళని? లేదు పిన్ని బాబాయ్ అనే పిలిచేవాళ్ళము. ఎందుకంటే ఊహ ఉన్న అంటే తెలిసిన టైంలోనే దాంట్లో. పేరెంట్స్. కానీ చాలా అయినా కూడా ప్రసాద్ గారు 2 ఇయర్స్‌లో వచ్చేసారు. 2 ఇయర్స్. హ్మ్. ఎంత ఎంత అల్లారు ముద్దుగా మిమ్మల్ని పెంచినా, బాగా. అమ్మ, నాన్నని మిస్ అయ్యారా? అది లేదా? లేదు. ఎందుకంటే అది తప్పు. మనం అట్లా మిస్ అయ్యామని చెప్తే తప్పది. ఎందుకంటే నేను ఆ గుడిలో ఎగ్జాంపుల్ చెప్తే వాళ్ళని నేను తీసుకురాగలిగానని నేను అనుకున్నాను. వాళ్ళేమో నా తల్లిదండ్రులు ఆ పోస్‌లో ఉంటే బావుంటుంది అనుకున్నారు. కానీ తల్లిదండ్రులు నాకు తెలిసి తల్లిదండ్రులే కాదు ఎవరైనా సరే. ఎందుకంటే నా లైఫ్ స్టోరీ చెప్పుకుంటూ వెళ్తే నెగెటివ్‌గా చెప్పొచ్చు, అన్ని పాజిటివ్‌గా చెప్పొచ్చు. పాజిటివ్‌లో తీసుకుంటే తల్లి తండ్రి ఉన్నప్పుడు మనకి ఫోకస్డ్‌గా ఒక దగ్గరే ఉండి మీ దగ్గర చూసుకుంటూ ఉంటారు. అదే పైకెళ్ళినప్పుడు ఇంకా హోలిస్టిక్‌గా మొత్తం చూసుకోగలరు. ఎందుకంటే అది ఇప్పుడు ఐ మీన్ మనిషి అంటే ఎట్లా అంటే మనిషి రూపాల్లోనే వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు మల్టిపుల్ సిచ్యుయేషన్స్‌లో వస్తారు. నేను ఇది నమ్ముతాను కర్మ. అంటే కొంతమంది దేవుడిని నమ్ముతారు, కొంతమంది కర్మని నమ్ముతారు. ఎట్లా అంటే చెప్పేవాళ్ళు అదే ఇంతకు ముందరి జన్మలో ఏం పాపం చేసుకున్నావురా నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు అని కొంతమంది అంటారు. వాళ్ళు కష్టాలు అన్నప్పుడల్లా నాకు అది కష్టం అనిపించేది కాదు. హ్మ్. అదే వాళ్ళు వెళ్ళిపోవడం ఆ టైంలో కష్టమే. కానీ ఇప్పుడు మా నాన్నగారికి అదే క్యాన్సర్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఆయన బతికించుకోవాలనే తాపత్రయంతో నేను ఆయన్ని బాగా బాధపెట్టి అరే ఎందుకురా ఈ బతుకు అనుకునేలాగా చేయకుండా అవలీలగా వెళ్ళిపోయారు ఆయన. అలాగే మా అమ్మ కూడా తను లేకుండా
నేనెందుకు అనే ఉద్దేశంతో తను వెళ్ళిపోయింది. అలా చూసుకుంటే అదే అమ్మ నాన్న ఈ బాబాయ్ పిన్నిలో వచ్చి నాకది బాబాయ్ అంటే ఇష్టం. ఎందుకంటే సొంత తమ్ముడు కాబట్టి చేయాల్సొస్తుంది. ఇంకా ఇష్టం మా అది పిన్ని మీద. ఎందుకంటే తనకేం అవసరం? అదే వాళ్ళు 2 ఏళ్ళకొచ్చేసారు. నేను 96 అలా వెళ్ళాక 90 98 ఎండింగ్‌కి వాళ్ళొచ్చేసారు. వచ్చేసినప్పుడు వాళ్ళకేవో చూపించాలనే తాపత్రయంతోటి చాలా ప్లేసులకెళ్ళాం మేము. మేము చాలా ప్లేసులకి వెళ్తున్నప్పుడు లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు అప్పుడు ఆయన బయటపడ్డారు. అరే! నువ్విప్పుడు అనుకున్నంత ఈజీ కాదురా ఆ రోజుల్లో గూడా. ఎందుకంటే వాళ్ళిద్దరి పిల్లల్లో చిన్న పాప అంటే వాళ్ళకేమో కొడుకు, కూతురు. కూతురు చిన్నది. అప్పటిదాకా కూతురు అదే ఒళ్ళో తీసుకొని ముద్దులు పెట్టే నాన్న ఈ మధ్య పెట్టట్లేదు. కోపమొచ్చి వాళ్ళ నాన్నగారిని అడిగిందిట. నేను నిజంగా నీ కూతురినేనా అని. అప్పుడు ఆయన అన్నారట, నేను నీకు పెడతానురా బానే ఉంటుంది. కానీ నీకు ముద్దు చేస్తుంటే మరి వాళ్ళిద్దరూ ఏమనుకుంటార్రా? సో, ఆ రోజుల్లో ఆయన మా గురించి ఆలోచించి అంత హుందాగా ఉన్నారంటే దేవుళ్ళు మనుషుల్లో. అద్భుతం. గానీ నాకొకటి చిన్న డౌట్. ఇది కూడా చెప్పండి. మీరు సరదాగా అంటున్నారు కాబట్టి ఆ చనువుతో అడుగుతున్నాను. ఇప్పుడు ఇది ముద్దు చేయడం, గారం చేయడం లిమిటెడ్ ప్రాపర్టీ కాదు. శుభ్రంగా నలుగురిని చేసేయొచ్చు కదా! చేసేయొచ్చు కానీ ముద్దు చేసే వయసు కాదు కదా మాది. కొంచెం ఎందుకంటే పెద్ద ఎవరన్నా పిల్లలయ్యారు. అదే నేను చెప్పినట్టుగా మా దాంట్లో మా అక్క పెద్దది, నేనేమో చిన్నవాడిని. సో, నాకు అప్పుడు 9 ఏళ్ళు, మా అక్కకి 11 ఏళ్ళు. నా అదృష్టం కొద్దీ 18థ్ ఏట మా అక్కకి పెళ్ళైపోయింది. ఇంకా ఆ తర్వాత కూడా వాళ్ళు ముద్దు చేయడానికి వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే. అవును. వీళ్ళు చిన్న పిల్లలు. ఆ! మాకెట్లా అంటే మాకే ఇబ్బందిగా ఉండేది. అంటే మనం వెళ్లి ఎవరో ఇంట్లో ఇంట్లో ఉంటున్నాం. ఉన్నట్టు ఆ మొహమాటం చిన్నప్పటి నుంచి తెలిసేది మీకు. అంటే మొహమాటం వాళ్ళు ఎంత ఇరేజ్ చేయడానికి ట్రై చేసినా, అని ఉంటుందిలెండి. ఉండినా గూడా వాళ్ళలో ఉండే మంచితనం ఏంటంటే ఏం చేసినా సమానంగా చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు తమ్ముడికి ఎవరైతే బట్టలు కొంటే డిజైన్ గూడా మారదు. అన్నీ అవే. మనకి ఇప్పుడు స్కూల్ యూనిఫార్మ్ అనేవాళ్ళు గుర్తుందా? అవునవునవునవును. అట్లా సమానంగానే వాళ్ళు ఒకే తాన్లో చేతనైనంత వాళ్ళు చేశారు. అంతే. అవును. ఒకే తాను తీసుకొని బట్టలు కుట్టించడం అందరికి. ఆ! అంతే. అంతేగా? ఎందుకంటే 40 ఏళ్ళొచ్చాక నేను ఒకటే మాట అనుకున్నాను. నా జీవితంలో ఇప్పుడు నేనిలా ఉన్నాను అంటే, ఎవరెవరు నన్ను స్ఫూర్తితో లేతే అది ఇన్‌ఫ్లుయెన్స్ చేసి మంచిగా అదే ఇన్‌స్పైర్ చేశారో, వాళ్ళందరిని మళ్ళీ ఒకసారి కలవాలనుకున్నాను. కానీ అది ఎన్‌ఐటీలో నా ఫస్ట్ బాస్. ఆయనతో ఒక 2 ఏళ్ళు పనిచేశాక వెళ్ళిపోయాను. ఇలా 40 ఏళ్ళొచ్చాక ఇలా కలవాలి, కలవాలి, కలవాలి అనుకుంటూ నలుగురికి చెప్పడం మొదలెట్టాక, అప్పటికి మేము ఇక్కడ వైజాగ్‌లో మేమొక బ్రాంచ్ ఓపెన్ చేశాం. తిరుపతికెళ్ళి, తిరుపతి నుంచి వైజాగ్ ఫ్లైట్ తీసుకొని వెళ్తూ ఉంటే, నా పక్కన కో ప్యాసింజర్. నాకొక జబ్బేంటంటే, ఊరికే కూర్చోను. గంట కూడా ఎవరితోన్నా తెలుసుకొని, మాట్లాడి ఏమన్నా అంటే, అందులో 10% వాల్యూ అన్నా ఇద్దామని. అలా ఆయనది డాక్టర్ అని చెప్పారు. వైజాగ్ ఎళ్తున్నారు. నాది కాకినాడ అన్నారు. కాకినాడ అనంగానే ఇంక మొదలెట్టాం మనం. నాది కాకినాడ అండి ఫస్ట్ జాబు. నాది గురువు గారు అని చెప్పంగానే, ఆహా! ఏం పేరమ్మా అంటే, అన్నీ ఆయన తెలుసుకున్నారు. అంతా అయిపోయింది. ఆల్ ది బెస్ట్ అమ్మా అన్నారు. నేను ఫ్లైట్ దిగాను. 1 అవర్‌లో నాకు కాలొచ్చింది ఆయన దగ్గర నుంచి. మోహన్ గారు ఆయన 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 పేరు. అది నా ఫస్ట్ గురువుగారు. మోహన్ ఫోన్ చేసి, "నాన్న నువ్వేం చెప్పావో మా ఫ్రెండ్‌కి నాకు తెలీదు కానీ" అనగానే అనుకున్నాను అంటే అదే మన అన్వేషించడం మొదలెడితే ఏదన్నా సాధ్యమవుతుందని అదొక ఎగ్జాంపుల్. అలాగే మన సో కాల్డ్ త్రివిక్రమ్ గారి గురించి నేను ఇన్ని మాట్లాడితే ఆయన ప్రతి మూవీలో డైలాగ్ నేను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటూ ఆయన ఎప్పుడైనా ఒకసారి కలవాలి అనుకున్నాను. 2 నెలలు కలిసాను తర్వాత. ఆయన కూడా అంత మంచితనం ఎట్లా అంటే క్యాజువల్‌గా కలిసాం. గంట సేపు మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను అనుకున్నా ఆ మనిషి అంత టైం ఇచ్చాడంటే నాకు నచ్చిన వ్యక్తి ఆయన ఇంకా ఏమైనా మాట్లాడాలని ఉందా అమ్మా అంటే లేదండి ఇంక చాలు నాకు. సో, అట్లా తృప్తి అనేది ఎప్పుడొస్తుందంటే అది సాధించినప్పుడు. అంతే కదా! మీరు చాలా కృతజ్ఞతతో జీవితం పట్ల, భగవంతుడి పట్ల మీకు చాలా అది ప్రతి మాటలో ఉట్టిపడుతుంది నిజంగా. థాంక్ యూ. అండ్ సో, మరి పేరెంట్స్ వచ్చి వెళ్లారు. పిన్ని, బాబాయ్ వచ్చి వెళ్లారు. ఆ తర్వాత మీ ఛాలెంజెస్ ఏంటి? అక్కడ ఏమి ఉద్యోగం చేసేవారు? డబ్బులు సరిపోయేవా? ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఉద్యోగం బాగా ఛాలెంజే. 300 మంది ఎంప్లాయీస్‌కి మీరు ఉద్యోగం ఇచ్చే స్థాయికి అద్భుతంగా ఎదిగారు. ఇది కూడా ఛాలెంజే కదా! ఎవ్రీ డే ఇట్ ఈస్ లైక్ ఎ ఛాలెంజ్. కానీ ఇక్కడ నాకు స్ఫూర్తినిచ్చేది నా బిజినెస్ పార్ట్నర్ ఛాయా పాముల గారని. అసలు అది మెయిన్ కంపెనీ పెట్టడం రీజనే ఆవిడ. మీ కంపెనీ పేరేంటి సార్? పామ్ 10.
ప్యామ్టెన్ అనే దానికి మీనింగ్ ఏముండదు. పాముల ఆవిడ పేరు పాముల ఆవిడ పేరు, నా పేరేమో టెంజర్ల. ఇవి 2 కలిపి ప్యామ్టెన్ అని పెట్టా. సో, ఇది పెట్టడానికి కూడా ఆవిడే పేరు పెట్టారు. ఎట్లా అంటే అదే ఆవిడకి కూడా తన టీనేజ్‌లో వాళ్ళ పేరెంట్స్ పోయారు. సో, ఆవిడ నాకు ఫస్ట్ ఇక్కడ ఇండియాలో పరిచయమైనప్పుడు ఇట్ వాస్ 93. సో, ఇప్పుడు మా ఇద్దరి రిలేషన్ మోర్ దెన్ 32 ఇయర్స్. సో, నేను ఫస్ట్ యూఎస్‌కొచ్చాను. తర్వాత 6 నెలల్లో తనకు కూడా వాళ్ళ హస్బెండ్ మూలాన తను రాగలిగింది. వచ్చాక మేము ఒకటే అనుకున్నాం. అంటే అనాథలు అనకూడదు. ఎందుకంటే మా బాబాయ్, పిన్ని వింటే కూడా ఇది మంచిది కాదు. ఎందుకంటే చిన్న వయసులో ఎవరి డైరెక్షన్ లేకుండా సొంతంగా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోగలిగాము. మనం వచ్చాం కానీ మనలాగా ఎంతమంది ఉంటారో అనుకుని ఆవిడ ఏమన్నారంటే, మనం ఒక సంస్థ స్టార్ట్ చేద్దాం ప్రసాద్. ఎవరు లేని వాళ్ళకి మనం ముందరుందాం. అంటే నేను చెప్పాను, మీరు చేసే ప్రతి మంచి పనికి నేను వెనకాల ఉంటానని చెప్పి, దీనికి తోడు వాళ్ళ అమ్మాయి, అలాగే వాళ్ళ ఆయన. సో, తనెప్పుడు అదే అంటుంది. నాకు స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఉందంటుంది. ఎందుకంటే చాలామందికి అదే ఆలోచనలతోటే అది ఐ మీన్ దాన్నేమంటారు ఎవాపరేట్ అయిపోతుంది. కానీ ఆలోచన వచ్చినప్పుడు మేమెప్పుడైతే తనకి సపోర్టివ్‌గా ఉంటామని చెప్పామో, తను అదే ధైర్యంతోటి అదే ఇక్కడికి వచ్చి అదే సంస్థ స్టార్ట్ చేసినప్పుడు నన్ను చాలామంది నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ తిట్టడం మొదలెట్టారు. ఎందుకంటే ఆ రోజుల్లో అలాంటివి స్టార్ట్ చేయాలంటే చాలా డబ్బులతో కూడిన విషయం. అన్నారనమాట. "నీ దగ్గర డబ్బులుంటే మాకివ్వరా" అన్నారు. అంతేగాని ఇట్లాంటివన్నీ సుత్తివన్నీ స్టార్ట్ చేయకురా అంటే, నేను ఒక మాట చెప్పాను. "మీకెప్పుడైనా డబ్బులు కావాలంటే నా దగ్గర రండి ఇస్తాను. కానీ నేను చేసే మంచి కార్యాన్ని మాత్రం మీరు అంటే అలా అనొద్దు" అంటే, ఆ దెబ్బతో నేను కొద్దిగా సూటిగా వెళ్ళే మనిషిని. మీకు చేసేది నేను చేస్తా. అంతేగాని నేను ఇంకోటి చేసేది తప్పని మాత్రం మీరు చెప్పొద్దు. అన్‌లెస్ అంటే నేనేమైనా రాంగ్ థింగ్ చేస్తున్నప్పుడు. ఇది రాంగ్ థింగ్ కాదనిపించింది నాకు. ఎందుకంటే ఇందాక నేను మీకు చెప్పాను అదే ఫస్ట్‌లో మాకు చాలామంది బ్రోకర్‌లు అదే ఎవరిని పడితే వాళ్ళని నమ్మి డాక్యుమెంట్స్ ఇచ్చుకొని కూర్చొని ఇవన్నీ చేసేవాళ్ళం కదా! మాలాంటి పరిస్థితి వేరే వాళ్ళకి రాకూడదని మేము ఇక్కడ ఇలా స్టార్ట్ చేసాం. చేసినప్పుడు ఒక 1 ఇయర్ నేను ఉద్యోగం చేశాను. తను ఉద్యోగం చేసేది. ఇంకా తర్వాత చెప్పింది, "ఇలా అవ్వదు ప్రసాద్. మనమిద్దరం దిగాల్సిందే బరిలోకి. మనం ఒక 3 ఏళ్ళు కష్టపడదాం. కష్టపడి" ఎందుకంటే అదే అంటారు కదా! అంటే ఇందులో నేను రిలిజియన్, క్యాస్ట్ తీసుకురాకూడదు. కానీ బ్రాహ్మిన్స్ ఆర్ మెంట్ టు బి వర్కర్స్. ఎప్పుడు వర్క్ చేయగలరు ఇంకోళ్ళ కోసం. కానీ సొంతంగా కార్యాలయాలు మనం నడపలేము అని చాలా మందికి ఒక భావన ఉంది. కరెక్టే. ఉంది. చాలా అంటే మందికి. లీడర్‌షిప్ కొంచెం మృదు స్వభావులు కాబట్టి, అంటే ఈ డామ్ డూమ్ అని సంస్థలు నడిపేవాళ్ళు ఇతరులుంటారు తప్ప బ్రాహ్మణులుండరని ఒక ఫీలింగ్ అయితే ఉందండి. ఉంది. కానీ నేనది ఎక్కువ టచ్ చేయలేను. కానీ అప్పుడు మేమేంటంటే నేను ఫస్ట్ థింగ్ నమ్మేది నేనొక మనిషిని. నేనొక మనిషిగా ఏం చేయగలనో అది చేస్తాం. అది ఒడిదడుకులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. దానికి మనం ఎప్పుడు కిందకెళ్ళిపోకూడదు. పైకెళ్తూనే ఉండాలి. ఆ ఉద్దేశంతో మాకు నచ్చేదేంటంటే తనకు టార్గెట్ పెట్టేది. ప్రసాద్ మనం కనుక ముగ్గురిని తీసుకురాగలిగితే కంపెనీలోకి మనం ఒక ఆఫీస్ ఓపెన్ చేద్దాం. ఆఫీస్ ఊహించుకుంటూ ముగ్గురిని ఎలాగన్నా పట్టాలనుకుంటూ పట్టుకునేవాళ్ళం. ఆ పట్టుకోవడం కూడా ఎక్కువ కష్టమయ్యేది కాదు. ఎందుకంటే తనకున్న మిషన్ అంటే మనతో ఎవరైతే వస్తారో వాళ్ళొక మంచి కోసం వస్తున్నారు. మన ఒక సంస్థని సపోర్ట్ చేయడానికి ఐటీ కంపెనీ మొదలెడుతున్నాం. ఇదే మిషన్, విజన్ స్టేట్మెంట్ మా కంపెనీలో ఎక్కడైనా కనిపిస్తుంది. అందుకని మా ఎంప్లాయీస్ అందరూ కూడా మేమిష్టం. ఎందుకంటే మీరు ఇవన్నీ చేయండి నేను రేపొచ్చి చూస్తాను అనకుండా వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తాం. అందులో ఆనందం చాలా ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి అంటే ఇందులో చెప్తున్నాను గదా! ఒడిదొడుకులనేవి ఎట్లా ఉంటాయంటే అదే ఆఫీస్ అన్నాక మనం ఒక కంపెనీ అదే కాఫీ మెషిన్ పెట్టాలి. ఇవన్నీ అన్నీ నేచురల్‌గా వెళ్ళిపోతాయి. ఒకసారి నేనెప్పుడు ఇండియా వచ్చినప్పుడు కాఫీ నాకు తాగాలనిపించి కాఫీ ఇస్తారా అంటే, "లేదు సార్ పౌడర్ లేదు సార్" అన్నారు. "ఎందుకు లేదు నాన్న" అంటే, "ఓహ్! మీకు తెలీదా సార్ 4 నెలల నుంచి ఇక్కడ పౌడర్ లేదన్నారు." "ఎందుకు లేదురా" అంటే, వీళ్ళు అదే ప్యాకెట్‌లన్నీ వచ్చేవి. వచ్చినప్పుడు ఎక్కడో పెట్టారు. ఎలుకొచ్చి కొట్టేసింది. ఎలుక కొట్టేసాక అన్నీ పడేశారు. అందులో మా ఒక ఫస్ట్ ఎంప్లాయీ చెప్పాట, "అరేయ్! ఈ తప్పు జరిగింది మన మూలాన. మన కంపెనీ యజమానికి నష్టం జరిగింది. అందుకని ఈ 4 నెలలు మన కంపెనీలో కాఫీలు మానేద్దాంరా" అంటే అందరూ సరే అన్నా అన్నారు. నేనొచ్చినప్పుడు నాకే కాఫీ లేదు.
నేను ఎవరు అంటే మనకేంటంటే అదే ఎంప్లాయీస్ ఆనందంగా ఏమైనా కావాలంటే ఇవ్వాలని. ఎందుకంటే వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు మనకి చేస్తారని కాదు. ఎందుకంత కష్టపడాలని వాళ్ళు. చెప్పినప్పుడు అతను అన్నాడనమాట. లేదు సార్ ఇలా ఎలుగొట్టి చెప్పి ఒక చిన్న తప్పుని కవర్ చేసుకోవడానికి కంపెనీ కోసం ఉండే మనుషులున్నారంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళంటే వాళ్ళన్నారు సార్ మీరు చేసే గొప్పలో మాది ఇంతే. సో, అట్లాంటి ఎంప్లాయీస్ మాకు దొరకడం మా అదృష్టం. ఖచ్చితంగా ఇట్ స్పీక్స్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ ఆల్సో. ఇట్స్ తప్పకుండా నాట్ థాట్ బట్ చెప్తున్నాను గదా! ఒక మనిషిని ఇంకో మనిషిలా చూస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఉండవు. మాకు యూఎస్‌లో మేమేమనుకుంటామంటే మాకు ఏ ఇగోలున్నా గూడా బెడ్‌రూమ్ లాకర్‌లో లాక్ చేసి అప్పుడు ఇంటి నుంచి బయటికి రావాలి. నేను ఇక్కడ చూసేది ఫస్ట్ ఇగోతోటే వస్తారు జనాలు. అన్‌ఫార్చునేట్‌లీ. ఇప్పుడు పరిస్థితులు మారాయండి. గత 5, 10 సంవత్సరాల్లో నిజంగానే మీరన్న మాట వాస్తవం. ప్రాబబ్లీ 10 కాదు 15, 20 సంవత్సరాల్లో కూడా మనిషికి, మనిషికి మధ్య బంధం కొంత పలచబడిపోయింది. హ్మ్. మీరిప్పుడు ఇవన్నీ విషయాలు చెప్తుంటే ఎక్కడో ఫ్రెష్ మంచి ఒక పచ్చని ఒక పొలంలో ఉన్నట్టు మంచి ఫ్రెష్‌నెస్ వినిపిస్తోంది. ఇవి నిజంగా ఉంటాయా ఈ రోజుల్లో అన్నట్టుంది. ఉంటాయి. ఇది నేను మా బాబాయ్ గారు చెప్తుంటే గూడా చిన్నప్పటి నుంచి ఇదే మాట మళ్ళీ ఆయన చెప్తే ఇప్పుడు నేను నిజంగా అన్నానారా ఆ మాట అంటారు. ఏంటంటే చెడ్డవాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు మనకి ఈ మధ్య. అంటే మొత్తం ఇది ఉన్న ప్రపంచమంతా చెడ్డవాళ్ళతో నిండిపోయిందని. మా బాబాయ్ అంటారు కాదురా మంచి వాళ్ళు మంచి చేయడం మానేశారు. అందుకని చెడు ఎక్కువగా కనిపిస్తుంది. మనం మొదలెట్టామనుకోండి అవతల వాళ్ళలో గూడా మంచితనం అంటే ఇదే బాబాయ్. అదే ఇప్పుడు మేము ఒక 10 అడుగులు దూరంలో ఉన్నాం. అంటే మీ దూరంలో ఉన్నాం మీరు నేను. మీరంటే నాకు నచ్చదు. ఆయనంటారు "నువ్వు ఒక 9 అడుగులు వేయరా. అవతల మనిషి ఒక అడుగన్నా వేస్తారేమో" అంటే నేను చెప్పాను "ఆ ఒక్క అడుగు గూడా వేయకపోతే ఏం చేయనంటే 9 వేసినవాడు ఇంకొక అడుగు నువ్వు వేయలేవారా" అన్నారాయన. సో, ఇలా చెప్తున్నప్పుడు నాకనిపిచ్చేది అదే ఆయన ఆలోచనలు కొన్ని మాటలు ఎందుకంటే మీరిందాకన్నారు అదే వాళ్ళని మీరు అమ్మ, నాన్న అని పిలుస్తారని పిలవాల్సిన అవసరం లేదు కానీ, ఆ భావన మనసులో ఉంటే వాళ్ళిచ్చే ప్రతి మాట మనకి మంచిగానే అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, ఆ! మేము చేశాం. అంటే మేమింత కష్టపడుతున్నాం అంటే నీ కోసం. ఆ ఆలోచన మనం మార్చేసుకోవాలి. ఎవరి కష్టం కోసం మనం ఉండట్లేదు. మనకి నచ్చింది కాబట్టి మనం చేసుకుంటున్నాం. అలాగే ఇది మన 'శ్రీమంతుడు' సినిమాలో అదే మహేష్ బాబుతో అదే మన అటు జగపతి బాబు అంటాడు. అంటే నేనింత కష్టపడి నీ కోసం చేస్తే మరి నువ్వు వెళ్లి అంటే వ్యవసాయం చేసుకుంటా అంటే, నువ్వు నా కోసం కష్టపడ్డావని నాకు తెలీదు. నాకే కష్టం పడాలో నేను అదే కష్టపడతానని. అట్లా మనం ఇప్పుడు అంటే చెప్పాల్సిందల్లా నెక్స్ట్ జనరేషన్‌కేంటంటే, మనం ఒక ఎగ్జాంపుల్ కావాలి వాళ్ళకి. మనం ఒక ఎగ్జాంపుల్ కావాలంటే ఎంతసేపు వాళ్ళని రుద్దితే వాళ్ళకిక్కడ దాన్ని ఒకట ఐ మీన్ ఇంగ్లీష్‌లో ఒక మంచి పదం ఉంది. డెఫ్ ఇయర్ అని. వినడం మానేస్తారు. అదే. వింటున్నట్టుగా నటిస్తారు కానీ మనం వినరు. వి షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్. మనమే ఒక ఉదాహరణగా వాళ్ళని ఉదాహరణగా ఉంటే మనల్ని చూసి నేర్చుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఇంకో సామెత ఉంది. ఈ సామెతలతో నేను ఎక్కువ బతికేయగలను గూడా. అదే నిద్రపోతున్న వాడిని లేపొచ్చు. నటిస్తున్న వాడిని లేపలేం. సో, అందుకనే నిజంగా నిజాయితీగా చేస్తే అన్నీ మనకి మంచి జరుగుతాయి. అది నేను బా నమ్ముతాను. ఆ నిజమైన నిజాయితీలో భయము, ఆందోళన, స్వార్థము, కొంత ఏంటది సెల్ఫ్ ప్రొటెక్షను ఇవన్నీ కాకుండా ప్రకృతి, యూనివర్స్‌తో కలిసి ప్రయాణించడం ఒక ఆర్ట్ అండి. మీకు బహుశా మిమ్మల్ని అలా జీవితమే పడేసింది ఏదమని. సో, మీకు నమ్మక తప్పలేదు. అదే మీ పునాదయింది. మీ వ్యక్తిత్వానికి, మీరు సాధించిన జీవితానికి. థ్యాంక్ యూ. బట్ ఒకటి ఏదైనా మన ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు. కష్టంతో చేస్తే ఇష్టం అనిపించదు. ఎంత చక్కగా మీ పిన్ని, బాబాయ్ గారికి నమస్కారాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. వారి పేర్లు తెలీదండి. శ్రీలక్ష్మి అండ్ ఆయన పేరు రామసుబ్రహ్మణ్య శాస్త్రి. వారిద్దరికీ నమస్కారాలు. ఎందుకంటే మిమ్మల్ని అస్సలు లోటు లేకుండా వాళ్ళు పెంచారు. ఓ 9 ఏళ్ల పిల్లవాడికి జీవితం అర్థం కానప్పుడు అమ్మ, నాన్న ఎందుకు వెళ్ళిపోయారని దేవుడి మీద ముందు కోపం పెట్టుకోవచ్చు. ఏ ముందు దేవుడి మీద కోపం వస్తుంది. కోపం నుంచి ఆ కోపం అన్నది ఒకసారి వచ్చాక మనసులో అందరి మీద అన్నిటి మీద కోపం వస్తుంది. హోంవర్క్ చేయమంటే మా నాన్న కాదు కాబట్టి నన్ను ఇలా తిడుతున్నారని అనుకోవచ్చు మీరు తప్పట్టుకోవాలంటే. లేదు మా అమ్మ కాదు కాబట్టి ఏరా ఎందుకు అల్లరి చేసావని మందలిస్తోంది అనుకోవచ్చు. అలా వాళ్ళు అంటే వాళ్ళు చెప్పడం, మిమ్మల్ని పెంచడం అంత అద్భుతంగా చేశారు.
మీరు ఆ పరిస్థితులని అంత బ్యూటిఫుల్‌గా స్వీకరించారు కాబట్టి, భగవంతుడు ఇంకా 'దిల్‌దార్ భగవాన్ ఊపర్ వాలా దేతా హై తో చప్పడ్ ఫాడ్ కే దేతా హై' అని అంటారండి ఒక సామెత. మీరంత మీ చేతులు అంత విశాలంగా ఉన్నాయి కాబట్టి, భగవంతుడిచ్చిన కురిపించిన వరాలన్నీ మీకంత అందంగా అందాయండి. నిజంగా చెప్తున్నాను. మీరెంత సునాయాసంగా చెప్తున్నారు ఇవన్నీ గూడా. అంటే సీ ఏదైనా కల్పించి చెప్పడం అంటే కష్టం. నిజాలు చెప్పడం చాలా సులువు. అది. అంటే ఇట్లా ఇప్పుడు మన యంగర్ జనరేషన్‌కి ఇవ్వాల్సిన స్ఫూర్తి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వెళ్ళాలనుకునే వాళ్ళు ఒక ఫస్ట్ క్వెషన్, "ఏరా మార్కెట్ బాలేదంట కదరా! మరి నేను రావచ్చా?" అంటే ఇప్పుడు నేనంటాను, ఏ మార్కెట్ కూడా మన కోసం ఇలా అదే అటు విస్తరాకులాగా ఓపెన్ చేసి దా నాన్న నువ్వొచ్చి తినని ఎవరు పెట్టరు. మనకి మనం సంపాదించుకోవాలి. అలా ఊరికే వచ్చేది ఎక్కువ కాలం నిలవదు. సో, అందుకని ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. చేయకుండా టాలెంట్ ఉన్న వాడికి, ప్యాషన్ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఇది నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఎందుకంటే మేము అదే ఫస్ట్‌లో ఆ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఛాయ గారు చెప్పిన టార్గెట్ పెట్టినప్పుడు ఎవరో వచ్చి, "అరే! ఇన్ని వేల కంపెనీస్ ఉన్నాయిరా! మీ కంపెనీకి ఎందుకు వస్తార్రా?" అన్నప్పుడు నేను అనుకున్నాను కరెక్టే కదా! ఎందుకంటే ఆ రోజుల్లో మేము కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కూడా కంపెనీ వాళ్ళ ఇంటి బేస్‌మెంట్‌లో స్టార్ట్ చేశాం. మాకివన్నీ మంచి మంచి పిక్చర్స్‌లో గూడా ఉన్నాయి. అదే డెల్ కంప్యూటర్స్ కూడా ఇట్లాగే అదే అటు ఏది కార్ గ్యారేజ్‌లో స్టార్ట్ చేశారని, ఇవన్నీ చెప్పుకుంటారు. కానీ మేము బేస్‌మెంట్‌లోనే స్టార్ట్ చేసినప్పుడు, "నీ దగ్గరికెందుకొస్తార్రా ఎవరన్నా" అంటే, ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు సాధన. సాధన అంటే ఇంగ్లీష్‌లో అదే సో కాల్డ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేసి, చేసి, చేస్తుంటే ఒక్కడొచ్చాడు. అతను మంచి కాంట్రాక్ట్‌లో ఉన్నాడు. మంచి పొజిషన్‌లో ఉన్నాడు. అతనికి ఎవరో ఇంకో ఫ్రెండ్ రిఫర్ చేశాడట. అతను వచ్చి కూర్చొని ఏడుస్తూ వెళ్ళిపోయాడు. "నీకు 2 వారాలు టైమ్ ఇస్తున్నానన్నా. నువ్వు నాకు ఉద్యోగం వెతికి నేను నీ దగ్గరికి వస్తున్నా" అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏమీ లేని మా దగ్గర అతను ఏం చూసాడని మా దగ్గరికి వస్తున్నాడనుకుని, సరే అని ఛాలెంజింగ్‌గా తీసుకొని 2 వారాలు అవ్వంగానే అతను చెప్పాడు. "ఆ కంపెనీ ఇంక నేను ఇప్పుడు వదిలేసాను. నీ దగ్గరికి వస్తున్నాను" అనేసరికి 2 రోజుల్లో సంపాదించగలిగాడు ఉద్యోగం. అతను ఇంకొక ఎంప్లాయీని రిఫర్ చేశాడు. వాళ్ళు ఇంకోళ్ళని, వాళ్ళు ఇంకోళ్ళని. మా దగ్గర సేల్స్ లేరెవరు. మా దగ్గర సేల్స్ అనేది లేదు. అంతా మనం చేసిన దానికి పుణ్యం. అదే మీరొకళ్ళకి మంచి చేయండి. ఆ మంచి గురించి వాళ్ళు ఇంకొక నలుగురికి మాట్లాడితే అందులో ఒకడన్నా మారతాడు. అలా మొత్తం 300 మంది మాకొచ్చింది ఎంప్లాయీ రెఫరల్ ద్వారానే వచ్చింది మాకు. చాలా అద్భుతం. ఈ 300 మంది ఇప్పుడు దే ఆర్ బేస్డ్ ఇన్ ద యూఎస్? 100 మంది ఇక్కడ, 200 మంది నార్త్ అమెరికా. నార్త్ అమెరికాలో 200లో కొంతమంది అటు కెనడాలో ఉన్నారు. ఓకే. సో, కెనడా, యూఎస్ అండ్ ఇండియా. సో వాళ్ళందరినీ మీరు సెటిల్ చేసిన ఘనత కూడా మీదే అయితే. వి ఆర్ ఓన్లీ ఇన్‌స్ట్రుమెంటల్. వి ఆర్ ఓన్లీ ద వెహికల్. సో, అట్లా చూసుకుంటే అదే మనకి అవకాశం ఇచ్చాడు పైవాడు. ఓకే. అవతల వాళ్ళది మంచి కెరియర్ సెట్ చేద్దామని. మేము కంపెనీ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఎవరికేదో హెల్ప్ కావాలంటే చేసాం మేము ఒక క్లయింట్‌కి. వాళ్ళ దగ్గరేమో ఒక మ్యాగజైన్ ఉండేది. ఐటీ మ్యాగజైన్ అని దట్స్ కాల్డ్ యాస్ బిజినెస్ ఇండియా. ఇలాగేదో ఇంటర్వ్యూ అరేంజ్ చేసినప్పుడు మాకు తెలియని కొత్తల్లో మేమేదో మాట్లాడుకుంటున్నప్పుడు మేము చెప్పిన పదాలు నిజమయ్యాయి తర్వాత. ఎట్లా అంటే, ఇన్ని కంపెనీలున్నాయి. వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? మేము చెప్పాము, చాలామంది కంపెనీ పెట్టి మిలియన్స్ సంపాదించుంటారు. మేము మా ఎంప్లాయీస్‌ని మిలియనీర్స్ చేస్తామని చెప్పా. అబ్బా! అది ఏ ఉద్దేశంతో చెప్పా నాకు తెలీదు కానీ, కొంతమంది ఎంప్లాయీస్ అప్పుడప్పుడు నా దగ్గరికి సరదాగా, "సార్ నేను మీ దగ్గరికొచ్చి కాఫీ తాగి ఎళ్తాను సార్" అంటే రమ్మనేవాడిని. వచ్చాక వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. "సార్ మీరు ఈ ఇంట్లో ఉంటున్నారా?" అంటే, "నేను ఇదే ఇంట్లో ఉంటాను." ఎందుకంటే వాళ్ళు ఏం చూద్దాం అనుకున్నారంటే, "మీ దగ్గర 300 మందున్నారు గదా! ఒక పెద్ద ఇంద్రభవనం ఉంటుందేమో" అనుకుని నేను చెప్పాను, "నాకు కావాల్సింది ఇంతే. నాకిదే ఉంది." తర్వాత అతను ఒక $1 బిలియన్ పెట్టి ఒక పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు. పిలవడానికి మొహమాట పడ్డాడు. నేను చెప్పాను, "ఇదంతా నీ సంపాదన. అందుకే ఇందాక మీరన్నట్టుగా ఇంతమందికి మీరు సంపాదించి మనం ఏం సంపాదించి ఎవరికీ పెట్టట్లేదు. అది వాళ్ళ మంచితనం. దానికి మనం సపోర్ట్ సిస్టమ్ అంతే." ఇదంతా చేస్తూ మీ గురించి విన్నదేంటంటే దట్ మీరు ఇంకా ఏదో చేయాలి. నేనేదో ఎంప్లాయీస్‌తో ఒక కంపెనీ పెట్టడం కాదు. దేర్ ఈస్ మోర్ టు లైఫ్ అని అనుకుని, ఇక్కడ భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో మీరు కొన్ని ఆశ్రమాలు, అనాథ అనే పేరు మీకిష్టం లేదు కాబట్టి, తల్లిదండ్రుల్ని కోల్పోయిన
తప్పిపోయిన పిల్లల కోసం ఒక మంచి ఆశ్రయం, ఒక ఇల్లు ఇచ్చారని. సో, అదెలా జరిగిందండి? అది మళ్ళీ ఛాయ గారికి అది ఇది క్రెడిట్ అంతా ఆవిడకి వస్తుంది. చెప్తున్నాను కదా! కొంతమంది ఆలోచనని మనం నమ్మి ముందుకెళ్ళినప్పుడు జరిగిపోవాల్సిందే అది. తను వర్క్ చేసే టైంలో తను వెళ్ళిపోతున్నప్పుడు ఆ కంపెనీ వాళ్ళు కొంత బోనస్ ఇచ్చారు. ఆ బోనస్ తీసుకెళ్ళి ఇక్కడది ఈసీఎల్ దగ్గర రాంపల్లి అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఒక 600 గజాలు స్థలం కొనేసి ఇది నా అదే పిల్లల కోసం అని పెట్టింది. పెట్టి ఒక స్టేజ్‌లో 50 మంది పిల్లలు అయిపోయాక 2 అపార్ట్మెంట్స్‌లో 2 బాత్రూమ్స్‌లో 55 మంది పిల్లలు. స్కూల్‌కి అందరూ సమయానికి వెళ్ళేవాళ్ళు. అందరూ క్లాస్ ఫస్ట్ వచ్చేవాళ్ళు. కానీ పిల్లలు పెరిగిపోతున్నారు. ఆ పెరిగిపోతున్న టైంలో వాళ్ళకి ఆ ఇంటి కోసం అని చెప్పి తీసుకున్న స్థలానికి నాకదే డబ్బులు కావాలని చెప్పి నలుగురి దగ్గరికి వెళ్తే $400, $1000, $5000 ఇలా వస్తుంటే తనకు చాలా ఇబ్బంది పడిపోయింది. ఆ టైంలో ఎట్లాగో కష్టపడి సంపాదించి తనకి ఎంత ఒక $150,000 తక్కువైంది. ఆ టైంలో తనకొక ఫ్రెండ్ ఎవరో ఆయన పేరు బాబ్ ప్రాక్టర్ అని కెనడాలో మంచి స్పీకర్. ఆయన ఏంటంటే అది డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అని ఆయనకు అది కోచింగ్ ఇచ్చేవారు. ఆయన న్యూయార్క్ వచ్చినప్పుడు అది ఎంట్రీ టికెట్ వాజ్ అబౌట్ $1000. బా! అంత ఉన్నప్పుడు ఛాయ గారికి ఎవరో అదే పరిచయం చేసి నాకు అది ఒక ఫ్రీ టికెట్ ఉంది నువ్వు వస్తావంటే గంతేసి నేను వస్తానని చెప్పింది. ఫ్రీగా వచ్చింది కదా! సో వెళ్ళి కూర్చుంది. ఒక 150 మంది ఉంటారు అక్కడ. ఆ 150 మంది మధ్యలో కూర్చుని అంతా ఆయన ఇలా చెప్తున్నారు. అదే ఇలా చాలా సులువు. అంటే ఏది కూడా అదే మనం ఒక పెద్ద బండిల్‌లో చూస్తే కష్టం విరగ్గొట్టం. అదే సింగిల్ పీసెస్ తీసుకుంటే ఈజీ అని హి యూజ్డ్ టు సే. అదే ఒక్కొక్కటి బ్రేకప్ చేసుకుంటే చాలా ఈజీ కనిపిస్తుంది. అందుకనే మిలియన్స్ కూడా సంపాదించడం ఈజీ అని అన్నీ చెప్పాక లాంగ్ స్టోరీ షార్ట్ ఇదంతా ఒక 2.5 మినిట్స్‌లో జరిగిన అద్భుతం. లాస్ట్‌లో అదే క్వెషన్ అండ్ ఆన్సర్స్ అంటే ఎవరో క్వెషన్ అడిగారు అయిపోయింది. ఈవిడకి సెకండ్ ఛాన్స్ వచ్చింది. ఈవిడ లేచి నించుని అన్నారు, మీరు చెప్పినట్టుగా కనుక అది నిజమైతే ఎంత హాయిగా ఉంటుందో. కానీ నేను గత 6 నెలల నుంచి అదే 150,000 సంపాదించడానికి చూస్తున్నాను. నా వల్ల కావట్లేదు. నువ్వు నాకేమైనా సలహా ఇవ్వగలవా? అంటే ఆయన అన్నారు, చాలా ఈజీ. ఈ 150,000 నువ్వు ఏదైతే అంటున్నావో ఒక 15 మందిలో నువ్వు డివైడ్ చేసుకో. ఒక్కొక్కళ్ళు ఒక 10,000 ఇస్తే పని అయిపోతుంది కదా అన్నారు. ఆవిడ ఇలా చూసారు అర్థం కానట్టుగా. నేను నీకు హెల్ప్ చేస్తాను ఆగు అని చెప్పి ఆయన అన్నారు. మీ కనుక ఈవిడ చెప్పిన స్టోరీ నమ్మితే ఎంతమంది ఆవిడ ప్రాజెక్ట్‌కి సపోర్ట్ చేస్తారో చేతులెత్తండి అన్నారు. 1, 2, 3, 4, 5, 6 ఆయన ఫస్ట్‌లో ఏం చెప్పారంటే ఒక 14 మంది సపోర్ట్ చేస్తే నేను మీకు 15వ వాడిని అవుతానన్నారు. అది కూడా ఆయనే హెల్ప్ చేసి 14 మందిని అది చేతులు ఇదయ్యాక నీ చెక్ తీసుకో అని చెప్పి అక్కడికక్కడ $10,000 చెక్ రాసిచ్చారు. ఇది ఇంతకంటే అద్భుతం ఉంటుందండి? ఉండదు. ఇదంతా 2019లో అయింది. సరిగ్గా ఫిబ్రవరి 2020కి ఇల్లు కట్టడాలని అయ్యాయి. పిల్లలందరిని అక్కడ మూవ్ చేశాము. మన మహమ్మారి కరోనా వచ్చింది. ఒక్క పాపకు కానీ ఒక బాబుకి కానీ ఈ జబ్బు అంటలేదు. అద్భుతం. ఇది కాకుండా ఇంకొక అద్భుతం ఉంది. ఎంతో మంది ఫ్యామిలీస్‌కి అదే ఉద్యోగాలు లేకుండా ఉన్నారు కాబట్టి వీళ్ళకి అది ఎదురుకుండా ఆ రోజులు అంటే పెద్ద పెద్ద స్థలాలు. వీళ్ళేదో అదే కొన్ని కూరగాయలు పండించారు. అదే బియ్యం ఎవరో ఫ్రీగా ఇస్తే తెచ్చుకున్నారు. మందులు ఇవన్నీ ప్యాక్ చేసి 500 ఫ్యామిలీస్‌కి వీళ్ళెళ్ళి ఇచ్చొచ్చారు. ఎవరు ఈ పిల్లలా? పిల్లలు. అంటే వాళ్ళని కేవలం చదివించడం, లేదు ఏదో జాలిపడడం అలా కాదు. కాదు. వాళ్ళని కంప్లీట్‌గా ప్రయోజకులు చేయడం అంటే సంపూర్ణంగా. అంటే ఇలా గొప్పగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అది అబ్దుల్ కలాం గారు ఉన్నారు. లీడ్ ఇండియా 2020 అంటే 2020 కల్లా పెరిగే పిల్లల ప్రతి వాడిలోనూ ఆలోచన ఎట్లా ఉండాలంటే నేను చేయగలను. నేను అదే ఎవరిని అదే దాన్నేమంటారు బ్రైబ్ ఇవ్వను. ఇలా అన్నీ కొన్ని సూక్తులు ఉంటాయి. ఇవన్నీ సూక్తులు చెప్పి రెడీ చేద్దాం అనుకున్న టైంలో ఆయన పాపం పోయారు. కానీ అదృష్టం ఏంటంటే ఆ మనిషికి దగ్గరగా పనిచేస్తూ మా దగ్గరికి వచ్చినప్పుడు కొంతమందికి అహంభావాలు ఉంటాయి. అది చెప్పాం కదా కొంతమంది అహంతో వస్తారు. అహం అని లోపల పెట్టి రావాలని చెప్తారు కదా.
ఆయన ఇట్లాగే వచ్చి ఒక ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు ఆయన అదే అడిగారు, నాకు మీ అందరి సహాయం కావాలంటే ఒక ఆయన వెంటనే లేచి, ఎంత కావాలి చెప్పు, 200 సరిపోతాయా లేకపోతే 400,000 కావాలా? ఆయన అన్నారు, నాకు మీ డబ్బులు వద్దు, నాకు మీ టైం ఇవ్వండి. మీరు ఎక్కడైతే పెరిగారో, స్కూల్లో చదువుకున్నారో ఆ స్కూల్కి వెళ్ళి వాళ్ళని ఇలా ఉండమని చెప్పి ఒక సలహా ఇవ్వండి అంటే టైం లేదంటారు వీళ్ళు. సో ఆయనలో చూసి నేను మంచి, ఎందుకంటే ఆయనకి అవసరం లేదు, అబ్దుల్ కలాం గారికి ఆయన సాధించాల్సినన్ని సాధించేశారు. ఆయన వెళ్ళి మా దగ్గరికి వచ్చింది డబ్బు కోసం అనుకుని కొంతమంది, మోజు కోసం అనుకుంది ఆయనకి ఏం అవసరాలు ఉంటాయి? సో మేము ఆయనతో దగ్గరగా పనిచేసినప్పుడు నేను చూశాను ఆయన్ని. చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే ఒక రిచెస్ట్ మ్యాన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 72 వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి అదే అడిగారు, నీకు ఏది మోస్ట్ సాటిస్ఫాక్షన్గా ఇచ్చింది? ఎందుకంటే అతను రిచెస్ట్ మ్యాన్, సమ్ లెబనీస్ గా ఎవరు అతను అన్నాడు, నేను సంపాదించింది మనుషులు కానీ, ఆస్తులు కానీ, డబ్బు కానీ, ఇది ఏది ముఖ్యం కాదు. ఎవరైతే అది మనసుల్ని, సోకాల్ హృదయాల్ని టచ్ చేయగలరో వాళ్ళందరికంటే గొప్పవాడని చెప్పారు. ఇవన్నీ నాకు వాళ్ళు ఏదో ఒక రూపంలో మనకి మెసేజ్ వస్తూ ఉంటుంది. ఆ మెసేజ్ మనం తీసుకోవడంలో ఉంటుంది, తీసుకుని దాన్ని ఆచరించడంలో ఉంటుంది. తీసుకోవడంలో ఉంటుంది అనేది 100% అండి. ఇప్పుడు మీకు జరిగిన సంఘటనలు, ఇక సెకండ్ డోర్ అన్న సినిమా చూసారా? మీరు సినిమాలు అన్నారా, నేను సినిమాల్లోకి వెళ్ళిపోతున్నా. అంటే ఈ పాసిబిలిటీని ఎంచుకునే బదులు దాని పక్కనే ఇంకో పాసిబిలిటీని మీరు ఎంచుకున్నారనుకోండి, మీ ఇంటర్ప్రిటేషన్లో మారిపోతుంది మీ కథ. నిజంగానే మీరు జీవితాన్ని స్వీకరించిన విధానం, అదే జీవితం చాలా పొంగిపోయి మీకు ఇస్తున్న కానుకలు ఇవి. అవును. మీకు అన్ని కుదురుకోవడం, ఎక్కడికెళ్ళినా పరిష్కారాలు కనిపించడం, ఎవరిని పలకరించినా కూడా మీకు ఒక మెసేజ్ కనిపించడం, దేని గురించి మీకు కంప్లైంట్ లేకపోగా ఇంకా దానిలో కూడా ఒక ఆపర్చునిటీని చూసి ఇదే నా కోసం వచ్చిందన్నట్టు మీరు టేకప్ చేయడం అన్నది, అది నిజంగా ఇట్స్ అ గిఫ్ట్ అండి. ఇంతకీ మీరు పెళ్లి చేసుకున్నారా? పెళ్ళయింది, ఒక పాప. సో ఆబ్వియస్లీ అంటే మీరు పెళ్లి చేసుకున్నారంటే మీ దృక్పథం, మీ యాటిట్యూడ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఉండే వ్యక్తిని ఎంచుకుని ఉంటారు. ఎవరన్నా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని నమ్మి వస్తున్నారు అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ లేని చోటే సుఖం ఉంటుంది. నేను అది చాలా ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా మంది, ఇది మా ఫ్రెండ్స్ కనుక చూస్తే అబ్బా కొట్టేవరా అంటారు. ఎందుకంటే పార్టీలు కానివ్వండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి కానివ్వండి, ఏమైనా చేయడం, ఏం చేసినా కూడా తనేం అనేది కాదు. కానీ మిగతా వాళ్ళందరూ ఇగో 9 అవుతుంది నువ్వు రాకపోతే, అంటే కొన్ని బెట్టింగ్లు కూడా ఉంటాయి. సెల్ ఫోన్లన్నీ ఒక బాస్కెట్లో పెట్టి ఎవరి కాల్ ఫస్ట్ వస్తుందో టెస్ట్ చేద్దాం రా అనుకునే రోజుల్లో కూడా నాకు ఎప్పుడు కాల్ రాదు. పెద్దలు కుదిర్చిన పెళ్ళి ఇది? పెద్దలు కుదిర్చిన పెళ్ళి అంటే అది అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే నేను చేసే ప్రతి పనిని కూడా తను ఎప్పుడు సపోర్ట్ చేసేది. ఎందుకంటే మనం చేసేదే మంచి కార్యం కోసం. సో అప్పుడు తను ఒకటే మాట చెప్పింది, నువ్వు అది లైఫ్ని ఏలుకో, నేను మీ అమ్మాయిని ఏలుకుంటా, అంతే. అంతే చెప్పినట్టుగానే ఎప్పుడు తన వెంటే ఉంటుంది. అండ్ తనకి కూడా నా మీద గౌరవం వచ్చేట్టుగానే అందుకే ఇప్పుడు మా అమ్మాయి కూడా ఎప్పుడైనా ఏం చేసినా కూడా నాన్నేమన్నారమ్మా అంటుంది. ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ దానికి సంతోషానికి, ప్రేమకి వీటి కొలమానాలు ఉండవు. ఎంత ఇచ్చినా ఇంకా కావాలనుకోవచ్చు. కాబట్టి మీ వంతు మీరు చేయొచ్చు, ఆవిడ ఉంటే ఆవిడ కావాలంటే కోరుకోవచ్చు, కానీ తృప్తి పడడమే కాకుండా సంతోషంగా పిల్లని చూసుకోవడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో మీకు నిజంగా అది కూడా అమర్చి పెట్టాడు భగవంతుడు. చాలా. సో ఇక్కడ మరి మీరు ఇక్కడ హోమ్ స్టార్ట్ చేశారు కదా, ఆశ్రమం పేరేంటండి? సాఫ్ట్కిన్ అంటే సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫర్ కిడ్స్ ఇన్ నీడ్. అవసరం ఉన్న వారికి మేము ఆదుకుంటాం. మీరు ఆ లోగో కూడా చూస్తే చాలా బాగుంటుంది. ఎట్లా అంటే ఇది కూడా చేసింది ఒక గొప్ప వ్యక్తి, మమ్మల్ని నమ్ముకుని వచ్చిన ఫస్ట్ ఎంప్లాయీ. అతను ఒక డిజైనర్. ఛాయ గారు ఇలా చెప్పారు, అదే నాకు ఇలా లోగో కావాలి నాన్న అని చెప్పి ఒక అరగంట ఎక్స్ప్లెయిన్ చేశాడు. 5 నిమిషాలు చేసి పడేశాడు. ఒక తల్లి హృదయంలో ఇంకొక చిన్న పాప అట్లా. సో హోల్డింగ్ అనమాట అట్లా. సో మదర్స్ లవ్ని అది ఎట్లా చేయగలం అన్నది. ఎందుకంటే చాలామంది అదే ప్రేమ కోసం తటపటాయించిపోతూ ఉంటారు, చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఆ ప్రేమను కనుక మనం నిజంగా ఇవ్వగలిగితే మనస్ఫూర్తిగా, వాళ్ళ రీబౌండ్ అవుతారు.
అలా ఇప్పుడు రీబౌండ్ అంటే అయ్యే వాళ్ళల్లో మా పిల్లలు చాలా గొప్పవాళ్ళు ఇప్పుడు. మా పిల్లలు అనే కంటే అది ఛాయ గారి పిల్లలు అనే, ఎందుకంటే ఆవిడ మొత్తం ఆవిడ చూసుకుంటారు. వెనకాల నుంచి ఏమైనా సహాయం కావాలంటేనే మేము వెళ్తాం. అలా ఇప్పుడు మొదటి పిల్లలందరూ ఇప్పుడు అక్కడ బయట యూఎస్లో ఉన్నారు. వాళ్ళే అదే ఒప్పందం మీద, అంటే వాళ్ళే అనుకున్నారు మేము ఇంకో ముగ్గురు సపోర్ట్ చేసుకుంటామని. ఛాయ గారిది అభిమతం ఎట్లా అంటే, మేము ఉన్నా లేకపోయినా ఇలాంటి సంస్థలు ఉండకూడదు. ఒక మనిషి కనుక ఇంకో ముగ్గురిని తీసుకుంటే సో కాల్డ్ టెర్రరిజం కానీ ఇవన్నీ ఉండవు. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచిస్తే ఇవన్నీ ఎవరు చేస్తారంటే డబ్బుల కోసమే చేసేవాళ్ళు ఉంటారు చాలా మంది. అవును. అంతేగాని అదే ఉద్యమంగా నేను ఇంతమందిని చంపేస్తాను ఎవరు అనుకోరు. ఎవరో డబ్బులు ఇచ్చారు, ఏదో చేయమన్నారు, చేస్తారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు తక్కువ అయిపోవాలి ఇంకప్పుడు. అవును. ఎంతసేపు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా ఇంకొక మనిషి గురించి ఆలోచిస్తే అందరం బాగుంటాం. అదే. ఇది మాటలకు చెప్తారండి అందరూ. మీరు ఆచరణలో మీకు అలా ఎలా వచ్చేసిందో వచ్చేసింది, అది మీ డిఎన్ఏలోకి వచ్చేసింది. వేర్ యూఆర్ ఏబుల్ టు లీడ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. మీ జీవితాన్ని అందంగా మలుచుకుంటూ అట్ ద సేమ్ టైమ్, ఎందుకంటే సంఘ సేవ అది ఇది అనగానే అందరూ కొంచెం సీరియస్ మ్యాటర్, మనకొద్దు, మనకు సంబంధించింది కాదంటారు. మీరు కొంచెం హ్యూమర్‌తో, సెన్స్ ఆఫ్ హ్యూమర్ టువర్డ్స్ లైఫ్, అందులో కూడా ఒడిదుడుకులు వస్తూ ఉంటే తట్టుకుని నిలబడ్డం. అసలు ఎంత లవ్లీ జర్నీ అండి. ఈ జర్నీలో మీకేమైనా హాబీస్ అలవరుచుకున్నారా? అంటే సినిమాలు చూస్తారని అర్థమైంది. అది కాకుండా పాట పాడడం అని చెప్పారు. పాట పాడతారా? హాబీ అంటే ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. ఇందులో వచ్చే ఆనందం, నలుగురికి మంచి చేసేలో ఆనందం కొండంత బలం ఇస్తుంది. అంటే 1000 ఏనుగుల బలం ఇది. సో అట్లా చూసుకుంటే నన్ను అదే చాలామంది కూడా, అంటే ఇప్పుడు తమాషాగా చెప్పాలనుకుంటే నాకు పెళ్ళైనప్పుడు మా ఆవిడ నేను 5 ఏళ్ళు కలిసి లేము. ఎందుకు కలిసిలేరు ఇంతకీ? గ్రీన్ కార్డ్ వచ్చాక మేము అక్కడ పెళ్లి చేసుకుంటే ఇక్కడి నుంచి అక్కడ రావడానికి వాళ్ళు వెంటనే ఇవ్వరు వీసా. లాంగ్ పెండింగ్ లిస్ట్ లో ఉంటుంది అది. ఓహ్! గ్రీన్ కార్డ్ వచ్చాక పెళ్లి చేసుకుంటేనా? ఆ, సో ఇప్పుడైతే మరి మీరు అనుకున్నవి చేసుకుంటూ వస్తారు. మరి రేపు వేళ నిద్రలేస్తాం. నెక్స్ట్ ఏంటి? రేపేంటి అనే ఆలోచన వస్తుందా మీకెప్పుడైనా? చాలా పనులు ఉన్నాయి. ఏంటి ఆ పనులని? ఇంకా 100 మందికి సహాయం చేయాలి. ఇంకా 100 మంది. ఈ 100 అయిపోగానే ఇంకో 100 మంది వస్తారు. ఈ అంటే అవసరం అనేది ఎప్పుడు ఉంటుంది. అవసరం అనేది ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఇవన్నీ చూసి ఈ స్టేజ్కి వచ్చేసాం. కానీ మొదటి మెట్లో ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మేము తీసుకురావాలి. అందుకనే ఇంకొక 5 ఏళ్లలో మొన్నటిదాకా ఇక్కడి నుంచి లాగేవాళ్ళం. తర్వాత ఇక్కడి నుంచి పుష్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ బాటని వాళ్ళకి చూపించామనుకోండి, నడవగలిగిన వాళ్ళు నడుస్తారు, నడవలేని వాళ్ళ సంగతి మనం సహాయం చేయగలిగితే చేయాలి. వాళ్ళందరికీ సహాయం చేయడం మీ ధ్యేయం. అదొక ప్యాషన్ అనుకోండి, బాగుంటుంది. చాలా ఐఎమ్ జస్ట్ మాటలు రావట్లేదు నిజం చెప్పాలంటే. బికాజ్ రేర్ అన్యూజువల్ స్టోరీస్ వింటూ ఉంటాం ప్రసాద్ గారు. ఇంత తనతో తాను కనెక్ట్ అయిన వ్యక్తి, జీవితంతో కూడా కనెక్ట్ అయ్యి, చుట్టూ ఉండే మనుషులతో కూడా ఒక్కొక్కటి అలా డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళే వ్యక్తులు ధన్యులు. ఏదో ప్రయత్నంగా మంచి జీవితం కోరుకుని అమెరికాకి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? ఇట్స్ ఏ బ్యూటిఫుల్ కంట్రీ. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ కంట్రీ. మీరు దాన్ని ఇంకా ఎంత బ్యూటిఫుల్గా చేయాలన్నది అది మీ చేతుల్లో ఉంది. అండ్ అక్కడికి వచ్చి కష్టపడి చేద్దాం అనుకునే వాళ్ళకి ఎప్పుడైనా సరే మంచే ఉంది. ఒక సింపుల్గా చెప్పాలంటే, ఫెయిలింగ్ టు ప్లాన్ ఈజ్ ప్లానింగ్ టు ఫెయిల్. వెన్ దెర్ ఇస్ నో ప్లాన్, దెన్ డోంట్ ఈవెన్ మేక్ ఎన్ అటెంప్ట్. ఆ ప్లానింగ్ ఉంటే మాత్రం ఎవరు ఆపలేరు. అలాగే ప్రసాద్ గారు, అమెరికాలో పుట్టిన వాళ్ళు, మీ తెలుగు చాలా స్పష్టంగా ఉందండి. అసలు ఫస్ట్ ఇన్నేళ్ళు అక్కడ ఉండి మీరు మీ మాట ఐ క్యాన్ డూ దిస్ అండ్ వాట్ ఐ వాంటెడ్ ఈస్ ఎక్స్పెక్టేషన్స్. చాలా చాలా అద్భుతంగా తెలుగు మాట్లాడతారు. ఇంకా పూర్తిగా తెలుగుతనం పోలేదు. కానీ అక్కడ పుట్టి పెరిగిన వారికి, పిల్లలకి కొంచెం అన్నీ మారిపోతాయి. మళ్ళీ ఇంట్లో పెద్దవాళ్ళు ఒకలా ఉంటారు. వాళ్ళందరికీ, ఆ యువతకి ఏం చెప్తారు మీరు? ఆ యువతకి ఫస్ట్ ఏంటంటే నేను చెప్పేది పాదాభివందనాలు పిల్లలకి. నేను ఇచ్చేది, ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ ఎనీ సజెషన్, because I cannot give an advice to the next generation, because the generation which is brought up in United States or say wherever outside the country
hats off to them, because they are so matured. They are so matured from right from their childhood. And I'll give you every reason in detail. Half of the life they struggle to impress their parents, because they need to follow certain culture, they need to follow certain rules in the house. Most parents, what they don't realize, children don't spend more time with the parents, they spend more time outside. So the way how they bring up their personalities and then bringing up their own characters is all depending upon the upbringing to an extent. They struggle a lot to give us an impression that they are doing okay, but actually they are not doing okay, because so-called generations, even though you call it as ABCD, American ఫన్నీగా born చెప్పాలంటే confused AC, yeah. కన్ఫ్యూజ్ దేశీస్ అంటాం. ఎందుకంటే దే రియలీ కన్ఫ్యూజ్ బికాస్ పేరెంట్స్ మేక్ దెమ్ కన్ఫ్యూజ్. From one end, they ask them to follow certain culture. Outside, the culture is different. For example, a very simple example, because I have happened to see this baby from her 2-year-old to 30 now. Mom used to cook all the good stuff, so-called pulihora or pulao or whatever. When they go to school, it is difficult for them to open the box, because as soon as you open, all the spices come out. Yeah. And then people used to make fun of them. So that person used to bring back lunch home. Then she used to get the beatings at the home. Why did you not eat? Is it not good? So then she cannot say no to the parent, and she cannot express what she's going through. So then she says, no matter what, even if you don't have time, you have to eat. So after the instruction is given, now from the next day onwards, tiffin box is empty. Mother is very happy. Eventually, after a parent-teachers meeting comes in, that's when the mother realizes that she didn't still continue to eat, but before she came home, she used to put it in the trash and then bring the empty box. Oh my God. So Painful. no, it is not painful, but it is that is why in the beginning when I said hats off to them. The way how they are trying to manage their parents is so good that there is nothing we need to give them as an advice. But as a parent, what I feel, you got to give them about couple of options. A lot of times what we do, if I'm a lawyer, I want my son to be a lawyer, because I want all my clients to go to him. But if I want to be an engineer, so we shouldn't be putting any pressure on them. Give them a free hand. That is the beauty of the country, where they don't buy hard the tables. They don't buy hard the alphabets, because in our childhood we used to say ABCD, and also we have to say it in the reverse. Yes. There it is. They playfully they learn things, and that is a freedom of thought what is given to them. Right. So with that, they can achieve a lot more. That is why, according to my philosophy, every child is born with the fullest extent, but it is their abilities and their aptitude to adapt. If you ask me, some people may be good at some things. If I have to take an example of my daughter, we put her in karate, we put her in soccer, and we put her in vocal, and we put her in dance, and then we put her in something else. The most hated was for her the dance. Okay. Ultimately, she completed her Arangetram in Bharatanatyam. So whatever you think they hate may not be the hatest thing. They may end up making that as their profession. So you got to give them some time. Basically, you're implying that they need to be given their space and their freedom to make choices. Correct. And also give them options to blend in both cultures, since they are in a different country. Be a good example. And whatever you do. And probably not push them to make decisions where they have to compromise on integrity, where they have to empty their tiffin box in the trash. ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయకూడదు మనం అంటున్నారు మీరు. It is, see, I take it as a positive way, because she didn't want to upset the mother. So that is the greatest ability of a child, and we think they are just children. So that way, if you see, sometimes I feel that I have to take an advice from them, because they think so well.
See, when you give them I think this is where we all started from. Confidence. నేనే చేయగలను confidence. If you bring that confidence in them, they are worth more than you. Because end of the day, they are your DNA. True. So they have got all the fundamentals which is already embedded in them. And when you're already giving a good example of yourself, they have to be a lot better than what you are. And what more can you ask for? వెరీ ట్రూ. ఇప్పుడు భారతదేశం అమెరికా మధ్య జరుగుతున్న సంబంధాలు అంటే కొత్త ట్రంప్ 2.0 వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందంటారండి? అంటే ఇప్పుడు మళ్ళీ వీసాల మీద వాటి మీద ఆంక్షలు కొన్ని ఒకవైపు, వెళ్ళాలన్న తపన కూడా ఉంది. వీటన్నిటిని మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్డిల్స్గా చూస్తారా? లేదు, చూడను. ఎందుకంటే ఇది కూడా కొన్ని సామెతల నుంచి వచ్చినవి. దెర్ ఇస్ సంథింగ్ కాల్ రివర్ బెడ్ అంటాం. రివర్ బెడ్ అంటే నదిలో అది ప్రవాహం ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది. కానీ వరదలు వచ్చినప్పుడు ఆ వరద నీరు కూడా వస్తుంది. వరద నీరు ఎక్కువ నిలవదు. వరద నీరు ఇట్లా వచ్చి కొట్టుకుపోతుంది. ఈ నది బొడ్డున ఉన్న నీరు అలాగే ఉంటుంది. సో నన్ను అడిగితే ఏది తేడా లేదు. ఇట్ ఈస్ అ నాయిస్. ఆ నాయిస్కి కొంతమంది ఇంపాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఈయన ఇప్పుడు వచ్చిన ప్రెసిడెంట్ కాదు, 4 ఏళ్ల కిందట ఇదే ఉన్నారు, ఆయన ప్రెసిడెంట్ ఉన్నారు. మనకేం కాలేదు. అది అంటే ఇప్పుడు తమాషాగా చెప్పాలంటే ఫస్ట్ టర్మ్ ఆయన వచ్చినప్పుడు వన్ ఆఫ్ మై ఎంప్లాయీ ఆయనకి మ్యారేజ్ సెటిల్ అయింది. అదే టైంలో ఆయన పాపం 7 అరబ్స్ నుంచి 7 అరబిక్ కంట్రీస్ నుంచి బ్యాన్ చేశారు ట్రావెల్. మా ఎంప్లాయీ వెంటనే ఫోన్ చేసి, సార్ నేను నా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నాను సార్ అన్నారు. నువ్వెందుకు క్యాన్సిల్ చేసుకుంటున్నావు అంటే, లేదు సార్ వెళ్తే మళ్ళీ రాలేనేమో. చెప్పాను, ఆ మెసేజ్ నీకు కాదు, నువ్వు వెళ్ళు, నీ పెళ్ళికి నేను వస్తాను. అదే నువ్వు తప్పు చేయట్లేదు కదా, నువ్వు రూల్స్ బ్రేక్ చేయట్లేదు కదా, అదే నువ్వెందుకు భయపడాలి అన్నది పాయింట్. ఎందుకంటే మళ్ళీ రావడానికి వీసా కావాలి కదా, వీసా రాదేమో. నేను చెప్పాను, ఎవరు వీసా ఎవరు నీకు, నీకేం తక్కువైంది? నేను అన్న మాటకి నేనేం చేశానంటే అతని పెళ్ళికి వెళ్ళాను. నేను వెళ్ళి అతని భార్యకు కూడా వీసా వచ్చింది. అందరు సుఖంగా మళ్ళీ వాపస్ వచ్చారు. బెస్ట్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్ నిజంగా. అసలు ఒకటి, ఆ దేశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అతని లీడర్షిప్ తత్వం అది వేరు. అతని పని అతను చేసుకుంటున్నప్పుడు మన పనికి ఇబ్బంది లేనప్పుడు మనం ఎక్కడ ఆగకూడదు, భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదు. రైట్. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లో ప్రసాద్ గారు కూడా ఒక భాగం అవుతున్నారు. అమెరికా ఇస్ ఆల్రెడీ గ్రేట్. నో మేక్ ది ప్రపంచం గ్రేట్, బికాస్ ప్రపంచంలో మనుషులు అందరూ మంచి వాళ్ళే. ప్రసాద్ గారు, నోయింగ్ యూ టుడే అండ్ స్పీకింగ్ టు యూ హెస్ బీన్ అ వెరీ వెరీ ఐ ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్. చాలా అందంగా కనిపిస్తుంది జీవితం. మానవత్వం పరిమళించే మీ మంచి మనసుకు నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే U&Iలో రాబోయే వారాల్లో ప్లీజ్ స్టే ట్యూన్డ్. కొత్త కొత్త వ్యక్తుల్ని పరిచయం చేస్తాం. ప్రపంచం ఇలా కూడా ఉంటుందా అని అనిపించే అద్భుతమైన అందమైన కథలు మీకు చెప్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.